సరే, సో మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం. సో అయితే 2వ అధ్యాయంకి వెళ్లే ముందు మనము 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము, ఏం చదువుకున్నాము ఒక ఫ్యూ మినిట్స్ మనం రివైజ్ చేసుకుని ఇమీడియట్ గా 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మరి 1వ అధ్యాయంలో పౌలు రోమీయులకు ఈ పత్రిక రాస్తూ తన క్రెడెన్షియల్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దేవుడు తనకిచ్చిన ఆ ప్రత్యేకించబడిన ఆ సువార్తను పరిచర్య గురించి రోమీయులకి చెప్తూ, ఆ సువార్త అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ సువార్త విషయమై నేను సిగ్గుపడువాడిని కాను అని ఒక మాట చెప్పి, ఎందుకు కాను అని చెప్తూ ఆ సువార్తలో ఉన్న శక్తిని రోమీయులందరికీ కూడా, అదే అందరికి వింటున్న చదువుతున్న మన అందరికీ కూడా, ప్రపంచంలో ప్రతి మానవులకి, ఎందుకంటే పత్రిక అనేది అందరికీ ప్రకటింపబడవలనని పౌలు రాశాడు కనుక అందరికీ ఈ విషయం తెలియాలి. ఏ విషయము? సువార్త అనేది దేవుని శక్తి. సో ఎలాగా? నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, నాన్ జ్యూ అయిన గ్రీకు దేశస్థుడు అవ్వనివ్వండి, అన్యజనుడు అవ్వనివ్వండి, అందరికీ కూడా రక్షణ కలుగ చేయుటకు అది అంటే ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సో ఆ పవర్ అంతా కూడా ఎక్కడుందంట? ఆ వాక్యంలోనే ఉంది. సో ఆ రేమ అంటే దేవుని, యేసు ప్రభువు యొక్క సువార్తని విన్ని నమ్మి విశ్వసించిన ప్రతి వారికి కూడా నరకము నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా విశ్వాస మూలంగా ఎవరైతే విశ్వసిస్తారో ఆ సువార్త యందు, వారికి దేవుడు ఆయన నీతిని బయలుపరుస్తున్నారంటే ఆయన నీతిని ఉచితంగా మనుషులకి ఆపాదిస్తున్నారు, ఎంచి అది ఇస్తున్నారు ఉచితంగా. సో అందువలన ఈ సువార్త అనే విషయం గురించి నేను సిగ్గుపడివాడను కాను, సువార్త గూర్చి నేను సిగ్గుపడివాడను కాను అని పౌలు అందరికి చెప్పడం జరిగింది. అయితే మరి దేవుని నీతి మానవులకి బయలుపరచబడుచున్నది అందరికి, ఎవరికి? నమ్ము ప్రతివానికి కూడా. ఇదందరికి కూడా మానవాళికి దేవుడిచ్చిన వాగ్దానం. పౌలు ముందు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని గురించిన ఈ సువార్త ఎప్పుడు రాయబడింది, ఎప్పుడు చెప్పబడింది? ఎప్పుడో చెప్పబడింది. ముందుగానే పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను ఆయన వాగ్దానము చేసి ఉన్నారు ఆల్రెడీ. మరి ఆ సువార్త సంపూర్ణమైన కాలం ఇప్పుడు వచ్చినప్పుడు, ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి దేవుని నీతి అందరికీ కూడా ఉచితంగా దేవుడు ఆ సువార్త నమ్మిన వానికి బయలుపరుస్తుంటే, మరి పౌలు ఒక మాట అంటున్నాడు అన్నమాట. మరి ఈ నీతి అనేది మానవులకు బయలుపరచాలి, దేవుడు ఇవ్వాల్సిన నీడ్ మనిషికి ఎందుకు వచ్చింది అని మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి, మానవులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి పౌలు తన ఇమ్మీడియట్ గా ఆ పత్రిక కంటిన్యూషన్ మానవుని యొక్క పరిస్థితి ఎందుకు ఈ స్టేజ్కి వచ్చింది, దేవుడు తన కృపలో ఆయనే మనకి నీతి ఇవ్వాల్సిన నీడ్ వచ్చినది, అంటే అటువంటి స్థితి మనకి వచ్చినది కాబట్టి అది స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి అని 18వ వచనం నుంచి 32వ వచనం వరకు మానవుని పరిస్థితి అంతా కూడా సిస్టమాటిక్ గా, సీక్వెన్షియల్ గా ఎలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు కదా. ఆ వస్తూ మరి ఎలా చెప్పాడు అంటే, పౌలు ఏం చెప్పాడు అంటే, దేవుడు మనిషికి ఏది తెలియాలో అది తెలియపరిచే ఉన్నారు. అది ఎప్పుడు తెలియపరిచారు? సృష్టి జగతుత్పత్తి నుండి కూడా సృష్టించబడిన ప్రతి దానిని ఆలోచించటం వల్ల ప్రతి మానవుడికి కూడా దేవుని విషయమై తెలియసఖ్యమైనదేదో అది విశదపరచబడింది. అయితే మానవుల్లోని ఉన్న పాపము, నైజము వలన మానవుడు ఏం చేశాడు? ఆ సత్యాన్ని అడ్డగించి, అంటే అణగద్రొక్కి, మహిమా స్వరూపుడైన దేవుని తెలుసుకొనక, దేవునికి మహిమ చెల్లించకుండా ఆ మహిమని వేరొక దానికి ఎక్స్చేంజ్ చేశాడు. ఎలా ఎక్స్చేంజ్ చేశాడు? తన చుట్టూర్తా ఉన్న సృష్టమును పూజించి సేవించి, ఆ సృష్టమునకు మారు రూపముగా, అంటే సృష్టము లాంటి ప్రతిమా స్వరూపములు చేసుకొని వాటికి పూజించి సేవించినప్పుడు దేవుని యొక్క కోపము ఇటువంటి దుర్నీతి చేత నింపబడిన మానవుల మీద కంటిన్యూస్ గా దేవుని కోపము, యాక్చువల్ గా కరెక్ట్ వర్డ్ ఏంటంటే అది ఉగ్రత, రాత్ అని ఉంటది ఇంగ్లీష్ వర్డ్. మరి కోపం అనేది చిన్న వర్డ్, అది ఉగ్రత అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. అది దేవుని యొక్క ఉగ్రత నాన్ స్టాప్ గా మానవుని యొక్క, మనుష్యుని యొక్క సమస్త దుర్నీతి యందు, భక్తిహీనత యందు అది దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుచున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తున్నాడు పౌలు, నాన్ స్టాప్ ఇది. ఎందుకంటే ప్రతి మానవు కూడా కుళ్ళిపోయి ఉన్నాడు, తన
హృదయంలో. సో చెప్పి మరి దేవుడు విధించిన మానవుని యొక్క పర్యవసానం, అంటే మానవుడు చేసిన, మనుష్యుడు చేసిన ఈ పనికి గల పర్యవసానాన్ని దేవుడు ఆ పర్యవసానానికి వదిలిపెట్టేశారు. అంటే దేవుని తట్టు తిరిగితే అటువంటి పర్యవసానాలు వారికి రాకుండా దేవుడు వారిని తన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. కానీ ఎట్టి విధంగా ఈ మనుష్యుడు దేవుని విడిచిపెట్టి ఆ పాపమును కంటిన్యూ చేశాడు. ఇలాగా దేవుని మహిమను సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించి సేవించి సృష్టమును ప్రతిమా స్వరూపముగా చేసుకుని ఆరాధించడం వల్ల దేవుడు వారిని 3 స్టేజెస్ లో వారిని పూర్తిగా కూడా పాపమునకు అప్పగించేశారు. ఆ 3 స్టేజెస్ ఏంటి? 1 అపవిత్రతకు అప్పగించేశారు. వారు శరీర విషయంలో పరస్పరము వారి శరీరం అవమానించుకున్నట్టు జారత్వమునకు, తర్వాత వ్యభిచారమునకు, అన్ని విధాలైన శరీర సంబంధమైన పాపములకు అప్పగించేశారు. స్టేజ్ 2 లో ఏం చేశారు? దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు, ఇంకా డిగ్రేడ్ అయిపోయి ఇంకా కిందకి దిగజారిపోయే పరిస్థితిలో ఉన్న హృదయపు అభిలాషలు ఏమిటి? అవి హోమోసెక్షువాలిటీ. అంటే పురుషుడు పురుషునితోనూ స్త్రీతోనూ అవాచ్యమైనది చేయొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులు అయిరి. సో అది స్టేజ్ 2. అంతేకాకుండా వారు దేవునికి వారి మనస్సులో, తమ మనస్సులో చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుట కంటే ఆ ఫ్రూట్ వారిలోంచి బయటకు వచ్చేస్తుంది. పాపమునికి సంబంధించిన ఫ్రూట్. పాపము లోపల ఫస్ట్ దాగి ఇమిడి ఉన్నది మంచి మానవుల్లో. దేవుడు ఆ పాపముకి అప్పచింపి చెప్పినప్పుడు వాళ్ళలోంచి ఏమొచ్చేస్తుంది? ఆ పాప సంబంధమైన క్రియలన్నీ కూడా ఫలములాగా వాళ్ళ జీవితంలోంచి బయటికి వచ్చినట్లు. అంటే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశారు. 3rd స్టేజ్. సో పూర్తిగా ఇంకా మానవుడు దిగజారిపోయాడు, డెటీరియేట్ అయిపోయాడు, డీజెనరేట్ అయిపోయాడు, డీగ్రేడ్ అయిపోయాడు. దాన్నే భ్రష్ట మనస్సు అంటే. ఆ భ్రష్ట మనస్సు ఎటువంటి మనస్సు? అది పూర్తిగా చెడుతనంతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఎలాగైతే మన నింపుదల అని ఆలోచిస్తాం కదా, మన గ్లాస్ లో పూర్తిగా నీళ్లు నింపితే ఇంక ఖాళీ కూడా లేకుండా ఉన్నట్లు వారి హృదయములన్నీ, మనసంతా కూడా సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై, అప్పుడు ఆ నిండినప్పుడు ఏమొస్తుంది? వాళ్ళలోంచి, మనుషుల్లోంచి ఫ్రూట్ వస్తుంది బయటకు. ఇప్పుడు పాపకు సంబంధించిన ఫలము అదేమిటి అంటే, వారు కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను ఐరి. ఇట్టివారు ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని ఎరిగి కూడా, వారు బాగుగా ఎరిగి కూడా, మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెయినింగ్ వర్డ్ ఒకటి ఉన్నది. మామూలుగా ఎగడం కాదు, పూర్తిగా తెలుసు మానవుడికి. ఏమని? ఇటువంటి పనులు చేసిన వారికి శిక్ష దేవుడు విధిస్తారు అన్న సత్యము అందరి లోపల ఉంటది. బయటికి చెప్పరు, ఎవరు బయటికి ఒప్పుకోరు. సో ఆ దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. అది కంటిన్యూ చేస్తున్నారు మానవుడు, మనుష్యుడంతా కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది చేయటమే కాకుండా అటువంటి చేసే వాళ్ళతో వీళ్ళు, మనుష్యుడు ఏకీభవిస్తూ వాళ్ళతో సమ్మతిస్తున్నారు. సో ఇది మానవుని యొక్క డీజనరేట్ స్టేట్ ఆఫ్ స్టేటస్ కదా. మనిషి యొక్క స్టేటస్ ఈ విధంగా ఉన్న వలన దేవుని యొక్క కోపము, దుర్నీతి మీద కంటిన్యూస్ గా బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క ఉగ్రత కంటిన్యూస్ గా బయలుపరచబడుచున్నది. సో పౌలు ఏం చెప్పాడు ఇక్కడ? అంతా కూడా నేను మానవుని మీద ఒక అభియోగం, పాపముకు సంబంధించిన అభియోగం, మీరు చేసిన తప్పుని నేను మీ మీద మోపుతున్నాను అని చెప్పి కోర్టు బోన్లో ఎవరిని నుంచోబెట్టాడు? మనుష్యుడిని నుంచోబెట్టాడు పౌలు. మరి ఆ మనుష్యుడు అంటే మనం మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ మనం ఊహించుకుందాం, ఒక కోర్టు బోన్ లో ఒక వ్యక్తి నిలబడ్డాడు. మరి మానవులు అన్న కోట్ల మంది బోన్ లో నిలబడలేదు కాబట్టి కామన్ సెన్స్ ప్రకారం మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ ఆ కోర్టు బోన్ లో మనుష్యుడిని నిల్చోబెట్టి, అతను మెడలో టైటిల్ ఉంది మనుష్యుడు అని చెప్పి నిల్చోబెట్టి, నీవు ఈ తప్పు చేశావు, దేవుని కోపము నీ మీద న్యాయమైనది అని చెప్పి అతని మీద తప్పు మోపిన అప్పుడు ఏం జరిగిందంటే, ఈ మనుష్యులందరూ అక్కడ ఉన్నారు కదా, మరి మనుష్య జాతి మీద కదా ఈ తప్పు, ఈ అభియోగం మోపబడింది. ఈ మనుష్య జాతిలోంచి
అక్కడే ఉన్న కొంతమందిలో ఒక మనిషి బయటకు వచ్చాడు. వచ్చి వెంటనే బోన్ ఎక్కేశాడు. ఆ బోన్ ఎక్కి అక్కడ మానవ జాతి అన్న టైటిల్ ఉన్న ఈ మనిషి పక్కన నుంచున్నాడు. ఈ రెండో మనిషి వచ్చి ఏమంటాడంటే, పౌలు మీరు ఇట్టి మనుషుల గురించి చెప్తున్నారు కదా, బాగా చెప్పారు మీరు. ఇట్టి మనుషులందరూ బాగా తప్పు చేస్తారండి, బాగా పాడైపోయారు. అసలు దేవుని కోపం న్యాయమే వీళ్ళ మీద. ఇట్టి మనుషులందరూ కూడా న్యాయానికి, దేవుని శిక్షకి అర్హులు. కానీ మీకు విషయం తెలుసా, నా దగ్గర ఒక పెద్ద పుస్తకం ఉంది. నా దగ్గర చూడండి, నా సంకలో చూడండి మీరు, నా దగ్గర పెద్ద పుస్తకం ఉంది. సో నేను వచ్చి చెప్తున్నాను మీకు, వీళ్ళందరూ కూడా తప్పు చేశారు అని చెప్పి ఈ రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ మనుషులతో మమ్మల్ని కలపద్దు, వీళ్ళు వేరు, నేను వేరు, మా జాతి ఒకటి ఉన్నది. సో నేను వచ్చి నేను చెప్తున్నాను, పౌలు నువ్వు అలా చెప్పేయడానికి వీల్లేదు, మనుష్యుడు అని చెప్పేసి అతని మెడలో ఒక టైటిల్ వేసి మానవులందరికీ నువ్వు ఈ తప్పు అభియోగం మోపుతున్నావు, నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పి ఈ 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో ఈ వ్యక్తి వచ్చాడు. వచ్చి అక్కడ బోన్లో నుంచుని పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏమని, నీవు మానవ జాతి అని చెప్పి అందరికి ఇచ్చేస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు. మేము ఒకరు ఉన్నాం, మా దగ్గర నా చేతిలో ఒక పెద్ద గ్రంథం ఉంది, నీకు దాని గురించి తర్వాత చెప్తాను. అయితే నువ్వు చెప్పిన ప్రకారం వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. ఆ తప్పు చేశారు కనుక వీళ్ళందరూ కూడా దేవుని న్యాయమైన శిక్షకి అర్హులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ మీకు బైబిల్ గ్రంథంలో కనపడదు మీకు, ఎందుకంటే అది రాయబడలేదు. కానీ అది రాయబడిందా లేదా అన్నది మీకు మనం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అప్పుడు మీకు ఒకటి కూడా అర్థం అవుతుంది. అందరం కూడా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఓపెన్ చేద్దాం. 2వ అధ్యాయం ఓపెన్ చేసిన ఫస్ట్ సీన్ మనకి ఏం కనబడుతుందంటే, కాబట్టి అన్న మాటతో, అంటే నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అది ట్రూత్. పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పౌలు ఎక్కడ ఏ రోల్లో ఉన్నాడు? ఇక్కడ ప్రాసిక్యూటర్ రోల్లో పౌలు నిలబడి ఉన్నాడు. బోన్లో ఎవరున్నారు? అక్కడ మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ ఒక మనిషి నిలబడ్డాడు. మెడలో మానవ జాతి, మనుష్యుడు అన్న టైటిల్ వేసుకున్నా. అయితే మధ్యలో ఇంకొక మనిషి దూరిపోయాడు. ఎక్కడికి? ఆ బోన్లో దూరిపోయి, మేమందరం కూడా రైటే, మా జాతి ఒకటి ఉన్నది, మమ్మల్ని ఈ మనుష్య జాతిలో కలపద్దు నువ్వు, ఈ మనుష్యులు వేరు, మేము వేరు, వీరందరూ కూడా దేవుని శిక్షకి అర్హులు అన్న మాట అన్న వెంటనే పౌలు ఏమంటున్నాడంటే, 1వ వచనం, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అని ఆ రెండో వ్యక్తి చెప్తున్నాడు మాట. ఎందుకు? ఆ రెండో వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూపెట్టి, బోన్లో ఉన్న మొదటి వ్యక్తి చూపెట్టి, వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి వేలు పెట్టి చూపెట్టాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు? తీర్పు తీర్చు రెండవ మనిషి నీవు ఎవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నువ్వెవడమైనా నాకు అనవసరం. నువ్వు చేతిలో గ్రంథం పట్టుకొచ్చావా, నువ్వు చెప్పులేసుకొచ్చావా, నువ్వు అంత హైట్ ఉన్నావా, నాకు అనవసరం. నీ క్రెడెన్షియల్స్ నాకు అనవసరము. నువ్వెవరివైనను సరే నీవు నిరుత్తరుడైనవ, నీకు సాకు లేదు, నీకు ఎక్స్క్యూజ్ లేదు అటువంటి మాట నీవు అనడానికి. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, అంటే నీ పక్కన ఆ మ్యాన్ 1 కి నువ్వు వేలు పెట్టి, నువ్వు ఇతడు తప్పు చేశాడు దేవుని దృష్టిలో, ఇతడు శిక్షకు అర్హుడు అని చెప్పేసి నువ్వు అతనికి తీర్పు తీరుస్తున్నావు. అక్కడ నుంచి అతని మీద నీవు అభియోగం మోపుతున్నావో, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ప్రాసిక్యూటర్ లాయర్ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఓ సెకండ్ మ్యాన్, నువ్వు వచ్చి కష్టపడి నిలబడి నేను చెప్పిన తప్పని చెప్తున్నావు. నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు మనుష్యుడు అని నేను నిలబెట్టిన ఈ మానవుడిని నువ్వు వేలు పెట్టి తప్పు అని చెప్తున్నావో, ఏ విషయంలో నువ్వు తప్పు అంటున్నావో ఆ ప్రతి విషయంలో నీకు నువ్వే నేరస్తుడివి అని నువ్వు తీర్పు నీకు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట రెండో మనిషికి. మొదట మనిషి ఏం మాట్లాడలే, అలా సైలెంట్ గా ఉన్నాడు అక్కడ ముద్దాయి. ఆ అక్యూజ్డ్ మ్యాన్ కైండ్ లో ఉన్న ఫస్ట్ వ్యక్తి నుంచి ఏమి క్వశ్చన్ రాలేదు. ఈ సెకండ్ మ్యాన్ నుంచి వచ్చింది. ఈ సెకండ్ మ్యాన్ ఏమంటున్నాడంటే, నన్ను మ్యాన్ కైండ్ లో కలపద్దు పౌలు, మేము సెపరేట్ అని చెప్పి అన్నప్పుడు పౌలు ఏమన్నాడంటే, మరి నువ్వు సెపరేట్ అంటున్నావు కానీ నీకు ఏమి ఎక్స్క్యూజ్ లేదు, నీ దగ్గర ఉత్తరం కూడా నిరుత్తరుడు, నువ్వు ఒక సాకు కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఏమైతే ఈ మ్యాన్ 1 కి ఆపాదిస్తున్నావో, అతనే తప్పని చెప్తున్నావో, మరి నీవు అట్టి కార్యములు చేయుచున్నావు కావా అని క్వశ్చన్ చేశాడు అన్నమాట రెండో వ్యక్తిని. చేస్తూ, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము.
దేవుడు మనుష్యులకి తీర్పు తీరుస్తున్నాడని నేను చెప్తుంటే అది రైట్ అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన సృష్టికర్త గనుక, ఆయన సర్వాధికారి గనుక ఆయనకి ఆ అధికారం ఉన్నది. ఏమని? ఇటువంటి తప్పు చేసిన మానవుడికి శిక్ష విధించడానికి, నీవు తప్పు చేశావని అభియోగం మోపడానికి ఎవరు అర్హుడు? దేవుడు. సత్యమును అనుసరించిన ఆయన తీర్పు ఉన్నది అక్కడ. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని మనం ఎరుగుదాము. నీకు తెలుసు, నాకు తెలుసు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? మరి నీవేంటి? నువ్వు దేవునిలా మాట్లాడుతున్నావు. నువ్వు అలాంటి కార్యాలు నువ్వు కూడా చేస్తూ మరి దేవుడిచ్చే ఆ తీర్పు వాళ్ళకే వస్తుంది. ఆ పక్కనున్న మ్యాన్ వస్తుంది, మమ్మల్ని సెపరేట్ చెయ్యి అని నన్ను అన్నావు నువ్వు. మరి అదే పనులు వాళ్ళు చేసిన పనులే. ఏ పనులు? ఇందాక లిస్ట్ చేసాం. 18వ వచనం నుంచి 32వ వచనం వరకు లిస్ట్ చేయబడిన ఆ పనులన్నీ కూడా ఓ రెండో వ్యక్తి నీవు కూడా చేస్తున్నావు. మరి చేచున్న మనుష్యుడా, ఓ మ్యాన్ 2, ఎందుకంటే ఇందాక మనిషి వేరు, ఈ మనిషి వేరు. ఓ మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? అంటే ఇందాక దేవుడు చెప్పిన ఆ శిక్ష, పర్యావసానం, ఆ ఉగ్రత నీకు వర్తించదా? నువ్వు వాళ్ళు చేసిన పనులు నువ్వు చేయట్లేదా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆ మనుషుణ్ణి. ఇంకా ముందుకెళ్దాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నాను. ఇప్పుడు 1-on-1 మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందాక దాకా ఏ మనిషితోనూ 1-on-1 మాట్లాడలేదు. 1వ అధ్యాయంలో. 1వ అధ్యాయం అంతా కూడా జెనరిక్ గా మనుష్యుని మీద, మనుషుని యొక్క దుర్నీతి మీద, వారు అట్టి పనులు చేశారు గనుక ఒక జెనరిక్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ 32వ వచనం చేస్తే, ఈ వ్యక్తి వచ్చి అక్కడ బోన్లో నిలబడి క్వశ్చన్ చేస్తున్నాడు దేవుని తీర్పుని. మమ్మల్ని సెపరేట్ చెయ్యి అని పౌలుకి, ప్రాసిక్యూషన్ లాయర్కి చెప్తున్నాడు. అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, లెట్ మీ టాక్ టు యూ 1-on-1, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, ముఖాముఖిగా. నీ పరిస్థితి ఏంటో నేను చెప్తాను. నీవు వారి మీద అభియోగం మోపినప్పుడు అదే పని నువ్వు చేయట్లేదా? నువ్వు అదే పనులు చేస్తున్న నీ మీదకి వచ్చి దేవుని తీర్పు నీవు తప్పించుకుంటావా నువ్వు? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పాడు పౌలు అక్కడ? ఎందుకు అంటే, ఈ మనిషి, రెండవ మనిషి దేవుని దగ్గర నుంచి కొంతకాలము దీర్ఘశాంతము, సహనమును, అనుగ్రహ ఐశ్వర్యమును పొందుకున్నాడు. అందరి మానవుల్లాగే. అంటే మనిషిని వెంటనే దేవుడు ఉగ్రతతో అప్పటికప్పుడు చంపివేయకుండా మానవునికి జీవించు సమయము ఈ లోకం మీద దేవుడు ఉచితంగా అందరికి ఇస్తున్నారు. అది దేని వల్ల ఇచ్చారు? అది దేవుడు సహనముతో ఉన్నారు అక్కడ. అంటే కోపాన్ని ప్రదర్శిస్తే మాడి మసి అయిపోతారు మానవులందరూ. సో ఆ కోపాన్ని, ఆ ఉగ్రతని ప్రదర్శించకుండా, మనం నిర్గమకాండంలో చదువుకున్నాం మనం, దేవుడు దీర్ఘశాంతముతో, సహనముతో, ఓర్పుతో మనిషికి కొంత సమయము ఇస్తున్నప్పుడు ఆ సమయము నీవు దేవుని తట్టు తిరగడానికి నువ్వు ఉపయోగించుకోవాలనే విషయము నువ్వు ఎరగక ఆ దేవుని యొక్క దీర్ఘశాంతం నువ్వు తృణీకరిస్తావా? వచ్చి నువ్వు పక్కనోడి మీద అభియోగం మోపుతున్నావా వేరొక మనిషి మీద? అది నేను కాదు, వీళ్ళందరూ వేరు, ఈ జాతి తప్పు చేసిన భయంకరమైన పాపులు వీళ్ళు, మేము అటువంటి కోలం కాదు అని నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు అని పౌలు అక్కడ 1-on-1, ఫేస్ టు ఫేస్ ఈ మ్యాన్ 2 కి, మనుష్యుడు 2, మనుష్య జాతి 2ని రిప్రజెంట్ చేస్తూ బోన్లో నిలబడిన ఈ రెండవ వ్యక్తికి ప్రశ్న వేశాడు పౌలు. మళ్ళీ చదువుతున్నాను. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను అంటే నీ జాతిని నువ్వు రిప్రజెంట్ చేస్తూ వచ్చావు, బోర్డు పెట్టుకున్నావు నువ్వు, మేము జాతి 2 అని చెప్పి. నిన్ను అంటే మీ జాతిని ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నువ్వు పక్కన పెట్టేస్తున్నావా? నువ్వు విడిచిపెట్టేస్తున్నావా? నువ్వు దాన్ని వద్దంటున్నావా? నువ్వు తృణీకరిస్తున్నావా? నువ్వు ఆ ఐశ్వర్య, ఆ కృపని అని అని ప్రశ్నించాడు అని చెప్పి 5వ వచనంలో మాట్లాడుతున్నాడు మళ్ళీ పౌలు. అంతా ఇంకా 1-on-1 జరుగుతుంది ఇక్కడ కాన్వర్జేషన్. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు
నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఓ మ్యాన్ టూ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కఠినంగా ఉన్నావు. నువ్వేమంటున్నావు? నీ మనసు మార్చుకోకుండా నువ్వేమంటున్నావు తెలుసా? నేను రైట్, మిగిలిన వాళ్ళు తప్పు, లెట్ గాడ్ పనిష్ దెమ్, ఐఎమ్ డిఫరెంట్, నన్ను సెపరేట్ చేయి నీ మనుషుల జాతిలోంచి అని వచ్చి నా దగ్గర నిలబడుతున్నావు నువ్వు. నేనేం చెప్తున్నానంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అలాగ నీ హృదయానుసారంగా నువ్వు జీవిస్తుంటే ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినం. ఆ ఉగ్రత దినం అంటే ఏంటి? దేవుడు ఆయన న్యాయ విధిలో అందరికీ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నారు, తీర్పు తీర్చబోతున్నారు. ఆ దినమందు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు ఇలా కంటిన్యూ అవుతా ఉంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సమకూర్చుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? ఈ రోజు 10 రూపాయలు ఉంటే రేపొద్దున ఇంకొక 10 యాడ్ చేస్తే 20 అవుతుంది. 20కి ఇంకొక 10 యాడ్ చేస్తే 30 అవుతుంది. ఆ 30కి ఇంకో 10 యాడ్ చేస్తే 40 అవుతుంది. ఏం చేసుకుంటున్నాం మనము? ధనము సమకూర్చు కొనుచున్నాము. ఇటువంటి విధంగా అవి కాఠిన్యముతో దేవుని తట్టు తిరగక అలాగ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న వారికి దేవుని ఉగ్రత ఒక సింగిల్ ఉగ్రత కాదది. వాళ్ళు దేవుని ఉగ్రతను వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారి ఎడల రానున్న తీర్పుని వారు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది సమకూర్చుకుంటున్నారు అంటే నంబర్, ఆ లాటిట్యూడ్ పెరిగిపోతుంది. అంటే వాళ్ళ యొక్క దేవుడి విధించబోయే శిక్ష యొక్క ఆ డైమెన్షన్స్, క్వాంటిటీ పెరిగిపోతుంది. అంటే నీవు ఒక తప్పు చేస్తే దేవుడు ఒక శిక్ష విధిస్తారు. నీవు 10 తప్పులు చేస్తూ అలా వెళ్ళిపోతుంటే నీ తప్పులకు ప్రతిగా నీ శిక్షను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట, అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. సమకూర్చుకోవడం అంటే ఒక దాని మీద ఒకటి పెంచుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏం పెంచుకుంటున్నావు నువ్వు? నీ శిక్ష, నీకు పడబోయే దేవుని యొక్క ఉగ్రతని, శిక్షని నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు జరుగుతుంది? నీవు నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరిస్తున్నావు నువ్వు. ఎందుకంటే ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందుటకు దేవుడిచ్చిన అనుగ్రహించను గమనించినట్లయితే నువ్వు ఇలా బోన్లోకి వచ్చి నా దగ్గర ఎదురు ప్రశ్న వేయవు. నువ్వు పక్కవాడు తప్పు, వీళ్ళందరూ పాపులు అని చెప్పి క్వశ్చన్ నువ్వు నీ నోటితో నువ్వు మాట్లాడవు. ఎందుకు? తీర్పు దేవుడిచ్చే తీర్పది. దేవుడు ఒక్కరే సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తారు. నువ్వు వచ్చి మేమంతా బానే ఉన్నాం, వీళ్ళందరూ తప్పులు, వీళ్ళందరూ పాపులు అని చెప్పి చెప్తున్న ఒక మనుష్య జాతి లాగా రిప్రజెంట్ చేసుకుంటూ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? కాబట్టి నువ్వు మారు మనసు పొందకుండా కాఠిన్యంతో వెళ్తున్నావు. నీవు ఉగ్రతని సమకూర్చుకొనుచున్నావు. 6వ వచనము, ఆయన ఎవరు? దేవుడు. ప్రతివానికి, ఎవరికి ఏం తేడా లేదు. ప్రతివానికి అంటే ప్రతివానికి. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది మనుషులు పుడితే అందరికీ కూడా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. ఇది స్టేట్మెంట్. ఇది ట్రూత్ స్టేట్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. అంటే అర్థం ఏంటంటే పౌలు ఏమంటున్నాడంటే దేవుని న్యాయ విధి ఎలాగుంటుంది అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరి క్రియలను బట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇస్తారు. మీరందరూ కూడా తప్పు చేస్తే తప్పుకి తగిన ప్రతిఫలం ఉంటుంది, అందరూ రైట్ చేస్తే రైట్ కి తగిన ప్రతిఫలం ఉంటుంది అని చెప్తూ 7వ వచనంలో ఇంకొక ట్రూత్ స్టేట్మెంట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇందాక చెప్పాను నేను, ఇది ట్రూత్ స్టేట్మెంట్ అంటే సత్యమను ఒక 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 స్టేట్మెంట్ ఇస్తున్నాడు అన్నమాట. సత్యమైనది ఏంటి అని మీకు తెలియపరుస్తున్నాను నేను అని చెప్తున్నాను. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము ఇచ్చును. ఎవరైతే ఈ ప్రపంచం భూమి మీద పుట్టారో ప్రతి మనిషికి కూడా ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని చెప్తూ కేటగిరీ 1 ఏంటి అంటే ఎవరైతే సత్క్రియను, మంచి పనిని ఓపికగా, ఎందుకు ఆ మాట ఓపికగా? అది కంటిన్యూస్ టెన్స్. అది ఓపికగా అనేది అంటే ఒకసారి చేసేసి వదిలివేయడం కాదనమాట. అది సత్క్రియను ఓపికగా నాన్ స్టాప్ కంటిన్యూస్ గా చేయొచ్చు. మహిమ ఘనత అక్షయతను వెదుకు వారికి అంటే దేవుని వెదుకు వారికి. ఇందాక పౌలు చెప్పిన స్టేట్మెంట్ ఎక్కడ? దేవుని విషయము తెలియసఖ్యమైనది ఏదో వారికి తెలిస్తే సత్యమును అడ్డగించి మనుష్యుడు దుర్నీతి చేత, భక్తిహీనత చేత ముందుకు వెళ్ళిపోతున్నాడు అని ముందు మానవుడికి, జాతికి అందరికీ కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు అక్కడ. అది ట్రూత్ స్టేట్మెంట్. మధ్యలో ఇతను వచ్చి మేము ఈ సెకండ్ కేటగిరీ అయిన ఈ మానవ జాతి అయిన మేము అందులోకి రాము అని చెప్పినప్పుడు పౌలు ఆ ట్రూత్ స్టేట్మెంట్ ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎస్, ఆ ట్రూత్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైతే ఈ భూమి మీద సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము దేవుడు ఇస్తారు. ఆయన పర్ఫెక్ట్. ఆయన
ఆయన న్యాయమైన దేవుడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని మంచి పనులు ఓపికగా చేస్తే నీకు నిత్యజీవం రాదా? నాకు రాదా? ఎందుకు రాదు? ఎందుకంటే దేవుడు న్యాయమైన దేవుడు గనుక నేను ఒక్కవేళ చేయగలిగితే నాకు నిత్యజీవం వస్తుంది దేవుని న్యాయ విధి ప్రకారం. అది ట్రూత్ స్టేట్మెంట్. అది 2 సెకండ్ ట్రూత్ స్టేట్మెంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్. 8వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, ఇందాక చెప్పిన స్టేట్మెంట్, లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి ఏమొస్తుంది? నేచురల్ గా దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును. సో దేవుని న్యాయం అనేది 2 రకాలుగా ఉన్నది. ఎవరైతే సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమ ఘనతను అక్షేతను వెతుకుతారో వారికి దేవుడు నిత్య జీవిస్తారు. ఇంకొక ట్రూత్ స్టేట్మెంట్ ఏంటి? అలా చేయకుండా ఇలా చేసినట్లయితే, ఎలా చేసినట్లయితే సత్యానికి లోబడకుండా, సత్యం ఏంటి? దేవుడు తాను ఎవరో విశదపరిచిన ఆ సత్యాన్ని లోబడక దుర్నీతికి లోబడి వారు, వికెడ్నెస్ కిందాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చిన ఆ వికెడ్నెస్ కి లోబడి వారి మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఆయన యొక్క కోపము, చాలా భయంకరమైన కోపం కూడా వస్తుంది వాళ్ళకి. ఆ జడ్జిమెంట్ రాసిపెట్టి ఉన్నది. ఇక్కడ ఈ జడ్జిమెంట్ రాసిపెట్టి ఉంది, అక్కడ ఆ జడ్జిమెంట్ రాసిపెట్టి ఉన్నది. రైట్, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏం కంక్లూజన్ రావద్దు మీరు. ఎవరు ఈ స్టేట్మెంట్ తీసుకుని ఇది అది ఇది అది అని మనసులో ఇంకా ఏమి పెట్టుకోవద్దు. ఎందుకంటే స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. వాక్యమే వాక్యముకు అర్థము విడమర్చి చెబుతుంది కనుక ముందుకు వెళ్దాం మనం. 2 ట్రూత్ స్టేట్మెంట్స్ పౌలు ఇక్కడ చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? బోన్లో ఉన్న రెండవ మానవ జాతి రిప్రజెంట్ చేస్తున్న మనిషికి వన్ ఆన్ వన్ మాట్లాడుతున్నాడు. నీవు 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 అంటున్నాడు. అక్కడ ఇప్పటిదాకా ఆ మాట రాలేదు 1వ అధ్యాయంలో. నువ్వు అని ఎవరిని సంబోధించని పౌలు 2వ అధ్యాయం వచ్చేసరికి ఒక వ్యక్తిని నీవు అని చెప్పి, మనుష్యుడు అని చెప్పి, నీవెవడవైనా నువ్వు సరే అని చెప్పి ఒక మనుష్యుడితో మాట్లాడుతున్నాడు. సో ఆ మనుష్యుడు ఒక జాతిని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎవరో చూద్దాం. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు పౌలు. ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇప్పటిదాకా ఇన్ జనరల్ మాట్లాడుతున్నాడు మనుష్యుడు మనుష్యుడు అని చెప్పేసి. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే ఇంకొక స్టెప్ తీసుకున్నాడు. ఏమని? ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, అక్కడ బోనులో నిలబడిన ఆ 2వ వ్యక్తి ఎవరు అంటే, ఆ సీక్రెట్ ఏంటి అంటే, అతను యూదుడు. నా చేతిలో ఒక గ్రంథం ఉంది, నా శరీరంలో ఒక కటింగ్ ఉన్నది, అంటే కట్ చేయబడిన ఒక పార్ట్ ఉన్నది. నాకు ఈ 2 క్రెడెన్షియల్స్ ద్వారా నేను ఇక్కడ నుంచుంటున్నాను. నేను ఈ బోన్లో నేను వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ జాతి అందరినీ ఎప్పుడో మేము సెపరేట్ చేశాము. వీరికి వేరే పేరు ఉంది, మాకు వేరే పేరు ఉంది. మా పేరు యూదులు, ఇశ్రాయేళ్లు. ఆ 2వ జాతి పేరు అన్యజనులు. నువ్వు అందరినీ కలిపి మనుష్యుడు అని చెప్పి ఒకడినే నుంచోపెట్టి మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ నువ్వు ఎలాగా 18వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆ విధంగా అభియోగం మా మీద మోపుతున్నావు అని చెప్పి ఇతను వచ్చి పౌలుని క్వశ్చన్ చేశాడు. అయితే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఏమని? నీవు ఏమి తేడా, సెపరేట్ ఏమి కాదు. ఈ మానవ అన్యజనులను నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నీకు కూడా వర్తిస్తాయి. ఎందుకు? వారు చేసిన కార్యములనే నీవు కూడా చేయుచున్నావు కాదా అని స్టార్ట్ చేసి ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను. చూడండి, అక్కడ నుంచున్న వ్యక్తి ఎవరో మీకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక 5 వచనాలు ముందుకు వెళ్ళి 1వ వచనం నుంచి మాట్లాడుతుంటే, ఆ 1వ వచనంలో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తి. మేమందరం కూడా మేము మంచి, మాకు చేతిలో ధర్మశాస్త్రం గ్రంథం ఉంది, మా శరీరంలో సున్నతి అని ఒక గుర్తుంది, కాబట్టి నువ్వు వాళ్ళతో మమ్మల్ని కలపడానికి వీల్లేదు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, అలా కలపడానికి వీల్లేదు కాదు, వాళ్ళు చేస్తున్న కార్యాలనే నీవు కూడా చేస్తున్నావు. నీవు వారికి ఎలా తీర్పు తీరుస్తావు? దేవుని తీర్పు మనందరి మీదకి రావడము సత్యమును అనుసరించి ఉన్నది. కానీ అట్టి కార్యములనే చేయు నీవు వేలు పెట్టి ఎలా చూపగలుగుతావు? అన్యజనులు వాళ్ళందరూ కూడా ఈ తప్పు చేశారు 18 నుంచి 32 వరకు అని అదే పని చేస్తున్నా ఓ ఇశ్రాయేలు ప్రజలు రిప్రజెంట్ చేస్తున్న ఓ మనుష్యుడా, నీవు ఎలాగా ఆ తీర్పు తీరుస్తావు? నీవు ఆ దేవుని యొక్క తీర్పుని ఎలా తప్పించుకుందువు? దేవుడు నీకిస్తున్న ఆ అవకాశము, ఆ కృపని నువ్వు ఎలాగా తృణీకరిస్తావు నీవు? అది 1 నుంచి 4వ వచనం వరకు ఉన్న సారాంశము. ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ మనిషి, ఆ వ్యక్తి ఎవరో అర్థమైతేనే ఈ వచనాలు అర్థమవుతాయి. దీని వల్లనే ఈ రోమీయులకు రాసిన పత్రిక అంత కాంప్లెక్స్ గా, అర్థం కాని విధంగా, కొద్దిగా క్రిప్టిక్ గా, పజిల్డ్ గా ఉంటుంది. సో మనం
చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాం మనం ఇప్పుడు. సో మీరు ఫోకస్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ ఏమాత్రం కొద్దిగా మనసు తప్పినా మొత్తం అర్థం అంతా కూడా మారిపోతుంది. 2వ అధ్యాయంలో ఇంకా చాలా డీపర్ మీనింగ్ ఉన్నది. మనం ముందుకెళ్దాం మనం. అయితే 6 నుంచి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏం చెప్పాను నేను, అవి ట్రూత్ స్టేట్మెంట్స్. జెనరిక్ ట్రూత్ స్టేట్మెంట్ 1 ఏం ఇచ్చాడు పౌలు? ప్రతివానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును. అది దేవుని యొక్క లక్షణం. అది వెరీ గుడ్, పర్ఫెక్ట్. నెక్స్ట్, ఆ క్రియలు ఎలా ఉన్నాయి? 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, దేవుని యొక్క మహిమను, ఘనతను, అక్షతను వెదుకు వారు ఎవరన్నా ఉంటే దేవుడు ఏం చేస్తారు? తప్పకుండా ఆయన న్యాయమైన లక్షణం ప్రకారం వారికి నిత్య జీవం ఇచ్చేస్తారు. ట్రూత్ స్టేట్మెంట్ ఎక్స్టెన్షన్ 2. ట్రూత్ స్టేట్మెంట్ ఎక్స్టెన్షన్ నంబర్ 3, ఒకవేళ అలా చేయకుండా దుర్నీతిని అనుసరించి, అంటే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క న్యాయమైన విధి ప్రకారము వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రము వచ్చును. ట్రూత్ స్టేట్మెంట్ నంబర్ 3 అయిపోయింది. రైట్? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఓకే, నువ్వు వచ్చిన వాడి, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలు అని చెప్పుకుంటున్నావు కదా, నీ చేతిలో ధర్మశాస్త్రం ఉందని చెప్పుకుంటున్నావు, నువ్వు యూదుడు అని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, స్టేట్మెంట్ ఏంటి అంటే, అసలు ట్రూత్ ఏంటి అంటే, దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు. అక్కడ ఇష్యూ నువ్వు యూదుడు అన్నా, నీ చేతిలో ధర్మశాస్త్రం ఉందా, లేదా నీ శరీరంలో సున్నత ఉందా అన్నది కాదు ఇష్యూ. నీవు దుష్కార్యము చేసిన ప్రతి మనిషికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా. అంటే నువ్వు అక్కడ 2వ వ్యక్తిగా చెప్పబడుతున్న అన్యజనుడివి. నీవు మీ అందరికీ కూడా శ్రమయు వేదనయు కలుగును. ఎందుకు? దుష్కార్యము చేస్తే. ఓకే, చేసావా లేదా తర్వాత చెప్తాను, నేను ముందు చెప్తున్నాను వినండి. దుష్కార్యము చేయు. నువ్వు ఫస్ట్ ఏమంటున్నావు? సెపరేట్ చేసుకుంటున్నావు. నేనేమంటున్నాను అంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సెపరేట్ చేసుకోవడానికి వీలు లేదు. మీరందరూ కలిపి మానవ జాతిని రిప్రజెంట్ చేస్తున్నారు. తీర్పు మానవ జాతి మీదకి దేవుడు ఇస్తున్నారు. అంటే ఇతనేమన్నాడు? లేదు, మమ్మల్ని యూదుడి కింద, వాళ్ళు గ్రీసు దేశం నువ్వు సెపరేట్ చెయ్యి అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? నో, దుష్కార్యము చేయు ప్రతివానికి, ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఇందాక చెప్పిన ట్రూత్ స్టేట్మెంట్ ని ఇక్కడ ఈ 2 పార్టీల్ని జత చేసి చెప్తున్నాడు పౌలు. అంతేకాకుండా 10వ వచనంలో అదే ట్రూత్ స్టేట్మెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ చెప్తున్నాను వినండి. సత్క్రియ చేయు ప్రతివానికి, ఒకవేళ సత్క్రియ చేస్తే మళ్ళీ అక్కడ కూడా నువ్వు వాళ్ళని సెపరేట్ చేయడం, నీ సెపరేట్ లేదు. వాళ్ళకి గాని నీకు గాని మీరు ఓపికగా సత్క్రియను చేస్తున్నట్లయితే, మొదట యూదునికి, గ్రీసు దేశానికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవుని స్టేట్మెంట్ లో, ట్రూత్ లో తేడా ఏమీ లేదు. అక్కడ నీవు వచ్చి ఇప్పుడు సెపరేట్ చేసుకుని వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పొద్దు. ఎస్పెషల్లీ నా చేతిలో పుస్తకం ఉంది కదా అని చెప్పి ఆ మాట అసలు మాట్లాడద్దు. నా చేతిలో, నా శరీరంలో సున్నత ఉంది కదా అని అసలు మాట్లాడద్దు. నేను అబ్రహాము సంతానం కదా అని అసలు మాట్లాడద్దు. ఎందుకంటే దేవుని న్యాయం ఎలా ఉంటుందంటే, యూదుడికి అన్యజనుడికి మధ్య గీత గీయట్లే దేవుడు, దుష్కార్యానికి సత్క్రియకి మధ్యలో గీత గీశారు దేవుడు. అది నువ్వు అర్థం చేసుకో ఓ యూదుడా అని పౌలు ఆ 2వ వ్యక్తికి క్లారిఫై చేశాడు. రైట్? ఇంకా వెళ్దాం, ముందుకెళ్దాం. ఇంకా అయిపోలేదు అక్కడతో. 10వ వచనం అయిపోయింది. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఇప్పుడు నెక్స్ట్ 11వ వచనము. దేవునికి పక్షపాతము లేదు. స్టేట్మెంట్ చూసారా? ఇందాక ఆ స్టేట్మెంట్ ఇంకా క్లారిఫై చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏంటి అక్కడ? అతను ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. నా చేతిలో పుస్తకం ఉంది, నా శరీరంలో సున్నత ఉంది, మేము ప్రివిలేజ్డ్ మ్యాన్, మేము, నీవు ఆ పాపాన్ని మా మీద ఆ అభియోగాన్ని మా మీద మోపడానికి వీల్లేదు అని చెప్తే పౌలు ఏమంటున్నాడంటే, దేవుడికి పక్షపాతము లేదు. మానవ జాతి అందరినీ రిప్రజెంట్ చేస్తూ దేవుడు 2గా డివైడ్ చేశాడు. నీవు సత్క్రియను ఓపికగా చేయగలిగితే నేను నిత్య జీవం ఇస్తానంటారు దేవుడు. ఇఫ్ యూ క్యాన్ ఐ విల్ గివ్ యూ. ఇఫ్ అనే మాట ఇంపార్టెంట్, మైండ్ లో పెట్టుకోండి. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ ఐ విల్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ ఐఎమ్ గోయింగ్ టు pour out my wrath upon every one of you. There is no difference. అది అక్కడ దేవునికి పక్షపాతము లేదు అని చెప్పి, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకనే నశించెదరు. ఓకే, నీ పుస్తకము సంకలం ఉందన్నావు కదా, నువ్వు అలాగే పెట్టుకో. ఇప్పుడు ఆ సెకండ్ కేటగిరీ నుంచి చెప్తున్నాను నేను. ఎవరు? నువ్వే అన్నావు కదా, వాళ్ళు వేరు,
వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాడు గ్రీసు దేశస్థుడు, వాడు అన్యజనుడు, వాడితో కలపకు అన్నావు. ఎస్, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ధర్మశాస్త్రం లేక వాళ్ళు పాపం చేస్తే, అటువంటి విధంగా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించిపోతారు. ఇప్పుడు నేను చెప్తాను, నీ గురించి చెప్తున్నాను. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ, నీ జాతి, ధర్మశాస్త్రానుసారంగా మీకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు దగ్గరికి వస్తుంది ట్రూత్, ఇంకా దగ్గరికి వస్తుంది ఆ రెండో వ్యక్తికి. ఇప్పుడు దాకా అర్థం కాలేదు, ఎక్కడో 10,000 మైల్స్ పైన ఉన్నాడు ఇప్పుడు దాకా, ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 1వ వచనంలో. ఇప్పుడు పౌలు ఆ గ్రౌండ్ లెవెల్ తీసుకొస్తున్నాడు అన్నమాట, గ్రౌండ్ రియాలిటీకి తీసుకొస్తున్నాడు ఆ రెండో వ్యక్తిని. యూదుడైన ఇశ్రాయేలు ప్రజలైన ఆ రెండవ వ్యక్తిని గ్రౌండ్ రియాలిటీకి, ట్రూత్ కి దగ్గరికి తీసుకొచ్చాడు పౌలు. నెక్స్ట్ స్టేట్మెంట్ గమనించండి, మళ్ళీ చదువుతున్నాడు. 11-12 చదివే మనం ముందుకెళ్దాం. 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు. ఎందుకు లేదు? ఆ రెండు పార్టీలు సెపరేట్ కాదు. గీత యూదుడికి అన్యజనుడికి మధ్యలో గీయలేదు దేవుడు. గీత ఎక్కడ గీశారు దేవుడు? దుష్కార్యానికి సత్క్రియకి మధ్యలో దేవుడు గీత గీశారు. కాబట్టి ఆ దుష్కార్యం చేయవాడు యూదుడు అవనివ్వండి, గ్రీసు దేశస్థుడు అవనివ్వండి, అన్యజనుడు అవనివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు అవనివ్వండి, వారందరూ కూడా నశించిపోతారు. ఎలాగా? ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదు. ధర్మశాస్త్రము ఉండి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా, ఎందుకంటే మరి చేతిలో పుస్తకం పట్టుకుని నువ్వు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటారంటే, నువ్వు ఆ పుస్తకం ఓపెన్ చేయి, దాన్ని బట్టే నీకు చెప్తాను నేను ఎక్కడ పంపించాలో, నువ్వు చేసిన తప్పేంటో అని దేవుడు నీకు తీర్పు తీరుస్తారు. ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఇక్కడ ద బ్లేటెంట్ రియాలిటీ అంటే చాలా క్లియర్ గా పౌలు ఈ 13వ వచనంలో ఇంకా అతను పూర్తి కన్ను ఓపెన్ అయిపోయేటట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు. ఆ 13వ వచనం ఏంటి అంటే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అంటే నువ్వు నా చంకలో గ్రంథం ఉంది, నేను దాని చిన్నప్పటి నుంచి విన్నాను అని అన్నావు కదా, నువ్వు అది వినటం వల్ల, నీ దగ్గర ఉండడం వలన నీకు ప్రివిలేజ్ ఏమీ లేదు. అంటే ఏ విషయంలో ప్రివిలేజ్? దేవుని మహిమను అక్షయతను అందుకునే ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ గురించి మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ అంతా అక్కడే ఉన్నది. అక్కడ వాళ్ళు దేవుని తీర్పు నాకు వద్దు అంటున్నాడు. ఇతను రావడానికి వీల్లేదు, మేము ప్రివిలేజ్డ్, దేవుడి తీర్పు మాకు తీర్చరు, కేవలం అన్యజనులకి అన్నాడు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. నీవు చేతిలో పుస్తకం పట్టుకుని నేను నీతిమంతుణ్ణి, ఆ ప్రివిలేజ్ మాకు పుస్తకం వల్ల వచ్చింది, నా శరీరంలో ఒక చిన్న సున్నతి అని ఒక శారీరక క్రియ వలన వచ్చింది అని నువ్వు అంటున్నావు కదా, అది రాంగ్. అది ఒకవేళ నీవు నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, సత్క్రియను ఓపికగా చేయుచు దేవుని మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి దేవుడు నిత్యజీవం ఇస్తారు. అలాగే ఈ ధర్మశాస్త్రమును అంతా కూడా అనుసరించి నీవు ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతారు. క్వశ్చన్ ఏంటి అంటే, మనం గలతీయులకు రాసిన పత్రికలో చదువుకున్న ఆ ధర్మశాస్త్రము విధించిన ఆ రూల్ ఏంటి? ధర్మశాస్త్రము అంతయు నిలకడగా చేయని వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు, చేసిన వాడు నీతిమంతుడుగా ఎంచబడతాడు. ఆ స్టేట్మెంట్ ఎక్కడ మారదు. అందుకనే దేవుని న్యాయమైన విధి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్. ఒకవేళ మానవుడు, ఏ మానవుడైనా కూడా ఇది ఓపికగా, అంటే ధర్మశాస్త్రం అంతయు నిలకడగా పూర్తిగా చనిపోయే వరకు చేయగలిగితే తప్పకుండా నీతిమంతులుగా ఎంచబడతారు. అదే మాట నీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకో. నువ్వు అతన్ని ఏం చెప్తున్నావు? నువ్వు ఈ అన్యజనుడు వీళ్ళందరూ పాపం చేశారు, 18 నుంచి 32వ వచనం వరకు నేను చెప్పిన పాపం, నువ్వు చెప్పిన పాపాలన్నీ వీళ్ళు చేశారు, మేము అసలు దాని గురించి మాకు సంబంధం లేదు, అసలు ఆ పాపం గురించి నువ్వు మాట్లాడద్దు. ఎందుకు? నా దగ్గర పుస్తకం ఉంది, నా దగ్గర నా శరీరంలో సున్నత ఉంది. అంటే పౌలు ఏమంటాడంటే, నీ సున్నతిని, పుస్తకం ఉండు పరిస్థితిని, పుస్తకాన్ని విను పరిస్థితిని నువ్వు పక్కన పెట్టు. నువ్వు ఆ పుస్తకం ఎప్పుడన్నా ఆచరించావా? ఆ పుస్తకం ఆచరించడం అంటే 1, 2, 10, 40, 30 ఆచరించడం కాదు. అందులో ఉన్న 613 ఆజ్ఞలని నీ జీవితంలో 24/7/365 into the number of years what you have lived on this earth నువ్వు ఆచరిస్తే తప్పకుండా నిన్ను దేవుడు నీతిమంతుడుగా ఎంచుతారు. రైట్? 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. సరే, ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీ ప్రివిలేజ్ అంతా, నీ బ్రాగింగ్ అంతా ధర్మశాస్త్రం అంటున్నావు కదా. నీకు విషయం చెప్పనా? నేను నీ పక్కన ఉన్నాడే, ఇందాక నేను మానవుడు అని చూపెట్టి మిమ్మల్ని అందరినీ కలిపి చూపెట్టానే, ఆ మానవుడికి నీకంటే ముందు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చేశారు. నీకు ఆ విషయం తెలీదు. నీకు అది రాసి మోషే ద్వారా నీ చేతికి పుస్తకంలో ఇచ్చారు. రాయకుండా వాళ్ళ మనస్సులో అవే మాటలు, అవే కట్టడలు ఎప్పుడో దేవుడు వాళ్ళ మీద రాసి ఉంచారు. దానికి కాన్షియన్స్ అనే ఒక పేరు ఉన్నది. దాన్ని మనస్సాక్షి అని అంటారు. ఓ ఇశ్రాయేలు ప్రజలా, ఓ యూదుడా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం నీ కొత్తగా నీ చంకలకు వచ్చిందని చెప్పేసి నువ్వేమి గర్వపడడానికి, బ్రాగ్ అవడానికి అవకాశం లేదు. దాని అర్థం వేరుంది. ధర్మశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రత్యేకత అవన్నీ తర్వాత చదువుకుందాం. అందరూ డోంట్ గో టు కంక్లూజన్స్ నవ్ ఇట్ సెల్ఫ్ కదా, ఇందాక మనం అనుకున్నాం. మనం ప్రతిదీ కూడా ఈ కాంటెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడో పౌలు మనం జాగ్రత్త గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. సో నీవు బోన్లో నుంచి ధర్మశాస్త్రము వలన నువ్వు ఈ ఆర్గ్యుమెంట్ నాతో స్టార్ట్ చేసావు. నువ్వు మమ్మల్ని కలపద్దు అంటున్నావు. నువ్వు అయితే నేనేమంటానంటే, ఆ ధర్మశాస్త్రం అనేది ఆ పుస్తకం నీకే ఉందని నువ్వు అనుకోవద్దు. నీ పక్కన ఆ మానవుడికి ఉంది, నీకు ఉన్నది. వాళ్ళు దేవుని తెలుసుకోలేదు, నీవు దేవుని తెలుసుకోలేదు. కనుకే నేను ఇచ్చిన ఫస్ట్ ట్రూత్ స్టేట్మెంట్ 18వ వచనం నుంచి 32వ వచనం వరకు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ప్రతి మానవుడికి వర్తిస్తుంది అని పౌలు ఇక్కడ ప్రాసిక్యూషన్ లాయర్ లాగా క్లియర్ గా వాదించి ప్రూవ్ చేసి ఎవిడెన్స్ తో చూపెడుతున్నాడు. వాళ్ళిద్దరిని ముద్దాయిలని చెప్పి కోర్టులో తీర్పు తీరుస్తున్నాడు. గమనిస్తున్నారా? ఇదంతా ఈ సెటప్, ఇదంతా ఈ డ్రామా, ఇదంతా కూడా ఇది మానవుని యొక్క లైఫ్ స్టోరీ. ఇదంతా ఈ 4000 years ఆఫ్ హిస్టరీ గురించి చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే ఇందులో 2500 సంవత్సరాల ధర్మశాస్త్రము ఉన్న వ్యక్తి ఉన్నాడు అక్కడ. 4000 సంవత్సరాల నుంచి జీవించిన అన్యజనుడు ఉన్నాడు. వాళ్ళు చేసిన తప్పులు కనబడుతున్నాయి. ఇదంతా కూడా మనం ఇందాక బాలురుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఎలాగైతే అప్పటి వరకు వచ్చిందో అన్న ఆ టైం పీరియడ్ తీసుకున్నామో, ఈ టైం పీరియడ్ అంతా కూడా ఒక డ్రామా లాగా మనకి పౌలు అక్కడ చూపెడుతున్నాడు. ఎవరన్నా నుంచున్నారు అక్కడ నిజంగా ఫిజికల్ గా కాదు, కానీ వాళ్ళ ఆ స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులైన ప్రజలు, వాళ్ళు ట్రీట్ చేసుకునే విధానము ఆ విధంగా ఉన్నది. అది పౌలుకు తెలుసు. అందుకనే తనే క్వశ్చన్ వేస్తున్నాడు వాళ్ళ తరపున. అంటే అక్కడ బోన్లో నించబెట్టాడు అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు నుంచుంటే ఏం మాట్లాడతాడు అని చెప్పి పౌలు చెప్పి, అన్యజనుడు ఉన్నప్పుడు ఎలా పరిస్థితి అని చెప్పి పౌలు చూపెట్టి మనకి అది క్లారిఫై చేసి ఎవిడెన్స్ తో మానవుడు దేవుని ఉగ్రతకు ఏ విధంగా అర్హుడు అని చెప్పేసి ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా అవ్వలేదు, చాలా ముందులోనే ఉన్నాం, మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం. రైట్. ఏం చెప్పాను ఇప్పుడు నేను? ధర్మశాస్త్రము నీ ఒక్కరికే రాలేదు ఓ యూదుడా. ధర్మశాస్త్రము నీకంటే ముందు మానవులందరికీ కూడా, మీ అందరికీ, అన్యజనులకి, నీకు అందరికీ కూడా మనస్సులో ఎప్పుడో దేవుడు రాసి ఉంచారు. దాని యొక్క మర్మం ఏమిటంటే, ఆ సీక్రెట్ ఏమిటి అంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అన్న ఆ కాన్షియన్స్ అనేది మనిషిలో ఉన్నది. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. ఎవరు సాక్ష్యం ఇస్తారంట ఆ విషయాలు బట్టి? మీకైతే ధర్మశాస్త్రం ఉంది. నువ్వు చేసిన పని రైటా రాంగా ఇవాల్యుయేట్ చేయడానికి ఏముంది? ధర్మశాస్త్రమును లిఖించిన గ్రంథము, దేవుని కట్టడలు ఉన్నది. ఆ లిఖించని దేవుని కట్టడలు వాళ్ళ మనస్సాక్షి మీద ఉన్నప్పుడు, మరి వారికి తీర్పు తీర్చినప్పుడు ఎవరొచ్చి దేవుని దగ్గర నిలబడి వారికి విరుద్ధంగా చెప్తారు? ఇతను తీర్పుకి అర్హుడు, ఇతను ఉగ్రతకు అర్హుడు అని చెప్పి ఎవరు చెప్తారు తెలుసా? ఆ వ్యక్తి లోపల ఉన్న వాడి మనస్సాక్షే బయటకొచ్చి సాక్షిగా నుంచుని దేవుని తరపున వాదించి వాడికి తీర్పు తీరుస్తుంది. ఏమిటది? మనస్సాక్షి. గమనించండి ఇప్పుడు. అట్టివారి ఎవరు? అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు వారు చూపుచున్నారు. ఇది నీకు అర్థం కావట్లేదా? ధర్మశాస్త్ర సారము అంటే దాని యొక్క జిస్ట్, అంటే ధర్మశాస్త్రంలో ఏముందో అదంతా కూడా వారి హృదయంలో అది రాయబడినట్లు
ఈ అన్ని జనులు చూపిస్తున్నారు. ఎందుకు? ఆ తీర్పు రోజు ఏం జరుగుతుంది? వారి మనస్సాక్షే వారికి ఎదురుగా నిలబడి వారి తలంపుల మీద అభియోగం మోపడము, ఈ విషయంలో ఇతను తప్పు చేయలేదు, ఈ విషయంలో ఇతను తప్పు చేశాడు అని చెప్పి వారి మనస్సాక్షే చెప్తుంది. అయితే గోల్డెన్ రూల్ మర్చిపోకూడదు. ఎందుకంటే అందరూ కూడా మంచి పనులు చేస్తారు ఈ ప్రపంచంలో. అంటే ఎవడన్నా బిడ్డను వచ్చి చంపేసుకుంటారా? అందరూ చంపేసుకుంటారా? బిడ్డను ప్రేమిస్తాడు అన్యజనుడు, వాడి బిడ్డకు ఫుడ్ ఇస్తాడు. అది మంచిదా చెడ్డ పని? అది మంచి పనే. వాడు నరహత్య చేయడు లెట్స్ సే, అది మంచిదా చెడ్డదా? మంచి పనే. కానీ గోల్డెన్ రూల్ లో ఇవన్నీ కూడా వర్తించవు. గోల్డెన్ రూల్ ఏమిటి అంటే, దేవుని యొక్క పర్ఫెక్ట్ గోల్డెన్ రూల్, ధర్మశాస్త్రం అంతయు అంటే నీ హృదయంలో పెట్టిన సారం అంతయు కూడా ఓపికగా నిలకడగా నీ జీవితాంతము నువ్వు చేస్తే అప్పుడు నా ముందు నువ్వు నీతిమంతుడుగా కనపడతావు నువ్వు. అది దేవుని యొక్క గోల్డెన్ రూల్. అయితే మానవుడి యొక్క మామూలుగా అతను చేసిన తప్పులు, రైట్ పనులు, తప్పు పనులు అన్ని కూడా దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తారు? యూదుడికైతే ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, అన్యజనుడికైతే అతని హృదయములో అంటే లోపల ఉన్న మనస్సాక్షి బయటకు వచ్చి నిలబడి ఇతను ఈ విషయంలో తప్పు చేశాడు, ఇతను ఈ విషయంలో మంచి చేశాడు అని ఎప్పుడు జరుగుతుందంటే చూడండి, గమనించండి. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. ఎలా జరుగుతుంది? ఇందాక చెప్పిన ప్రకారం, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు. రెండు, అయితే తప్పు ఉందని చెప్తుంది, లేకపోతే తప్పు లేదని చెప్తుంది. వారి తలంపులు ఎవరు వస్తారంట? మనస్సాక్షి బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తుందంట. ధర్మశాస్త్ర సారం హృదయముల యందు రాయబడినట్టు వాళ్ళు చూపుచున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు నా సువార్త ప్రకారము అంటే యేసయ్య, దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి వార్తలో నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య ఒక రోజున వచ్చి అందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఒక రోజు రాబోతుంది. ఆ రోజంట మనిషి లోపల నిగూఢమైన రహస్యములన్నీ కూడా బయటకు తీసుకొచ్చి, ఏ మనిషికి తెలియని రహస్యములన్నీ కూడా బయటకు తీసుకొచ్చి వారి ఎదురుగా వాటి చేతనే వారికి సాక్ష్యం ఇప్పించి ఆ మనుష్యులకి దేవుడు తీర్పు విమర్శిస్తారు. ఆయన విమర్శించి తీర్పు తీరుస్తారు. ఆ రోజున ఈ రెండు కూడా జరుగుతాయి. సో ధర్మశాస్త్రం నీకు ఉందని అది ఒక్కటే సరిపోతుంది నువ్వు అనుకుంటే ఆ ధర్మశాస్త్రం నీ ఒక్కరికే లేదు. ప్లీజ్ బీ క్లారిఫైడ్ దట్ గాడ్స్ కమాండ్మెంట్, దేవుని యొక్క న్యాయ విధులు మానవులందరికీ కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. మర్మం ఏంటి అంటే, నీకు లిఖించి ఇచ్చారు, వారికి హృదయాల్లో పెట్టి ఇచ్చారు. సో నువ్వు కొత్తగా నువ్వు సెపరేట్ చేసుకుని వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పేసి అక్కడ గీత గీయడానికి నువ్వు ప్రయత్నించవద్దు. నేను ఇచ్చిన ఫస్ట్ ట్రూత్ స్టేట్మెంటే కరెక్ట్. బోన్ లో నిలబడిన ఆ మనుష్యుడు సర్వమానవాల్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి, అందులో నువ్వు కూడా ఉన్నావు. మీ జనాంగం కూడా ఉంది, అన్ని జనాంగాలు కూడా ఆ మనుషుల్లోనే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన ట్రూత్ స్టేట్మెంటే కరెక్ట్. ఇంకా ప్రూవ్ చేయమంటావా? చేస్తాను, వెయిట్ చేయి అని చెప్పి పౌలు ఇంకా ముందుకెళ్తున్నాడు. ఇంకా అయిపోలేదు అక్కడితో, ఇంకా క్లారిఫై చేస్తున్నాడు పౌలు. అన్న డౌట్ మనం వెళ్తూ ఉండగానే తీరిపోవచ్చు. దేవుని సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. సో ఈ అన్యజనుడైన ఇతని సాక్ష్యం ఎప్పుడు ఇస్తుంది అంటే ఇప్పుడు ఇవ్వదు. ఇప్పుడు మనిషి పుడతాడు, బతుకుతాడు, చనిపోతాడు, వాడి తర్వాత వాడి తరం వస్తుంది, వాడు పుడతాడు, వాడు చనిపోతాడు, వీళ్ళందరూ అయిపోతుంది. ఒక విమర్శ దినం అనేది ఒకటి ఉన్నది. ఆ దినమందు ఈ చనిపోయిన మనుషులందరూ కూడా దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు వారిలో నిన్న మనస్సాక్షిని వారి ముందే నిలబెట్టి వారు చేసిన పనులు ఏది రైట్ ఏది రాంగ్ అని వారి మనస్సే సాక్ష్యం ఇచ్చుచుండగా వారికి తీర్పు తీరుస్తారు అన్న ట్రూత్ స్టేట్మెంట్ అక్కడ పౌలు అక్కడ పెట్టాడు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడతో అయిపోలేదు. నీవు రాంగ్ గా కాన్సెప్చువలైజ్ చేసుకున్న నీ ధర్మశాస్త్రాన్ని, సున్నతి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా విను అని ఆ యూదుడికి చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎందుకు ఇందాక నుంచి ఆ నీవు 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 అని నేను చెప్పినప్పుడు ఇతను యూదుడు ఆ బోన్లో నిలబడ్డాడని చెప్పాను మీకు. మరి ఎక్కడ కనపడలేదు మీకు. నిన్న చెప్పాను నేను, మీకు ఎక్కడ రాయబడి ఉండదు ఇవన్నీ అని. కానీ వాక్యం చదువుతుండగా మీకు అర్థమవుతుంది ఆ బోన్లో వచ్చిన రెండో వ్యక్తి ఎవరు, అసలు నిజంగా రెండో వ్యక్తి వచ్చాడా, అతను వస్తే అతను ఎవరు,
అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది అంటే మనకి 17వ వచనంలో అర్థమవుతుంది ఆ విషయం. 17వ వచనంలో నీవు యూదుడు అని పేరు పెట్టుకొని, మరి ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతను ఎవరు మనకు చెప్పలేదు, చూసారా? ఇప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరంటే యూదుడు అని పేరు పెట్టుకున్నవాడు. అంటే ఆ యూద ఆ గోత్రం నుంచి పుట్టినవాడు, ఇశ్రాయేలు గోత్రం నుంచి పుట్టినవాడు, అబ్రహాము సంతానమైన ఈ కేటగిరీ ఆఫ్ జనాంగం వచ్చి పౌలుకి చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని చెప్పి అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టినప్పుడు పౌలు క్లారిఫై చేస్తూ ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా క్లియర్ చేస్తూ, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? రైట్, నీ గురించే మాట్లాడుకుందాం ఇప్పుడు. నువ్వు నిలబడ్డావు కదా, నీకేమో యూదుడని పేరు ఉందంటే నువ్వు ఇజ్రాయేలు సంతతికి చెందినవాడు, నంబర్ 1. నంబర్ 2 ఏంటి? ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడు. అంతే. అంటే నీకు దేవుని యొక్క లిఖించిన న్యాయమైన కట్టడలు నువ్వు చెవుల ద్వారా విన్నావు, కళ్ళ ద్వారా చూస్తున్నావు. నువ్వు అంటే ఉపదేశము పొందిన వాడవై అన్నావు. శ్రేష్టమైన ఒక్క నిమిషం, 17వ వచనం ముందుకు వెళ్ళిపోయాను నేను. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఫస్ట్ ఏం చేసావు? నువ్వు యూదుడు అని చెప్పి నీకు పేరుంది. 2 ఏంటి? ధర్మశాస్త్రమును నువ్వు ఆశ్రయించావు. ఆ ధర్మశాస్త్రం మాకు ఉంది, నేను దాన్ని పట్టుకోవాలని చెప్పుకుని ఆ ధర్మశాస్త్రము మరి చంకలో పెట్టుకునే భూమిలోకి వచ్చావు నువ్వు. అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆశ్రయించావు. నువ్వు ఆశ్రయించి నువ్వేమంటున్నావు? నువ్వు దేవుని యందు నీకు గర్వకారం అంటున్నావు. నువ్వు 2, నేను యూదుడిని, నంబర్ 1 గర్వకారణము నాకు ధర్మశాస్త్రం ఉంది, నంబర్ 2 గర్వకారణము నాకు అని నీవు అతిశయించుచున్నావు కావా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే నీవు కేవలము నీ పేరును బట్టి, నీ చేతిలో ఉన్న పుస్తకం బట్టి నువ్వు గర్వపడిపోతున్నావు నువ్వు. రైట్, ఓకే, నేను ఇంకా చెప్తున్నాను. అయితే ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? చూడు, అయితే మరి నువ్వు ఆ ధర్మశాస్త్రం చేతిలోకి వచ్చింది అని చెప్పి నువ్వు అతిశయపడుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన చిత్తము నువ్వు ఎరిగావు. నువ్వు ఎలా ఎరిగావు? దేవుని యొక్క న్యాయమైన కట్టడలు ఏంటి అని నీవు పుస్తకంలో తెలుసుకుని ధర్మశాస్త్రం నందు ఉపదేశము పొందిన వాడవై అవన్నీ కూడా ఇన్స్ట్రక్ట్ చేయబడి అవి అందులో ఉన్న అన్ని కూడా శ్రేష్టమైనవి అని ఆ శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? వండర్ఫుల్ అండి, దేవుని బుక్ స్టేట్ సిగ్నేచర్ అన్నమాట, సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రతి యూదుడు ఏమంటాడు? అబ్బా, దేవుని మాటలు వండర్ఫుల్, ఎంత న్యాయమైనవి, ఎంత పవిత్రమైనవి, ఎంత పరిశుద్ధమైనవి, ఈ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారన్నమాట యూదులందరూ. ఎందుకు? వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు బ్రాగ్ చేసుకుంటున్నారు, అతిశయపడుతున్నారు. ఈ పుస్తకం మా దగ్గరే ఉంది, అంటే దేవుని యొక్క న్యాయమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన మాటలు ఎవ్వరికి కూడా లేవు ప్రపంచంలో, మా జనాంగానికి ఇచ్చారు, ఎంత గొప్పవారం మేము అని అనుకుంటూ అందులో ఉన్న మాటలను కూడా చూస్తూ శ్రేష్టమైన వాటిని ఏమంటున్నాడు? చాలా బాగున్నాయండి ఇవన్నీ, ఈ 613 పర్ఫెక్ట్ అని మెచ్చుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు పౌలు, నువ్వు అవి మెచ్చుకుంటున్నావు కదా, దాని మీద నువ్వు అతిశయపడుతున్నావు కదా. రైట్, 19వ వచనము, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి. చూడండి, జ్ఞాన సత్య స్వరూపమైన అంటే ఆల్ విజ్డమ్, ఆల్ ట్రూత్ ఇమిడి ఉన్న ధర్మశాస్త్రము నీ దగ్గర ఉంది కదా. అలా ఉండి నువ్వేమంటున్నావు? నువ్వు ప్రపంచంలో ఉన్న వారందరూ బ్లైండ్ పీపుల్, వాళ్ళెవ్వరికి ఏమీ తెలియదు, నేనే చెప్పాలి, నేను చెప్తే గానీ ఇది ఎవరికి తెలియదు, వీళ్ళందరూ గుడ్డోళ్ళు, నా కళ్ళు ఉన్నాయి, నేను నడిపిస్తేనే నడుస్తారు. రైట్, అది మైండ్ సెట్, అది జూయిష్ మైండ్ సెట్, ఇజ్రాయెల్ అక్కడ బోన్లో నిలబడ్డ వాడి మైండ్ సెట్ అది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడనై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవచూపు వాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలునకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీవంతట నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? రైట్, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసావు నువ్వు? ఫస్ట్, ఐ హ్యావ్ ద లా ఆఫ్ గాడ్, గర్వపడ్డావు నువ్వు. 2, అందులో ఉన్నాయని వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ గాడ్, మెచ్చుకుంటున్నావు నువ్వు. 3, ఈ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఎవరికి తెలియదు కాబట్టి నేనే వారికి చెప్పాలి, నాకు కళ్ళున్నాయి, నేను చూసేసాను ఇవన్నీ, వాళ్ళెవ్వరు చూడలేదు ఇంకా ఈ వాక్యాలు, నేను వారికి చెప్పాలి. సో కాబట్టి గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడును అయి ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు. అంతా నీవే అనేసుకుంటున్నావు నువ్వేమని? చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అందరూ చీకటిలో ఉన్నారు, అందరూ పిల్లలు, నేను పెద్దోడిని, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి నేను ఉపాధ్యాయుడిలా
బోధించాలి నేను. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ అన్నమాట ఇదంతా. యూదుడు ఒకవైపు ఉంటే మిగిలిన వాళ్ళందరూ అవతల వైపు ఉన్నారు, అవతల జనాంగం, అన్య జనాంగం అంటే ఆల్ ద నాన్ ఇజ్రాయెల్ పీపుల్, ఎవ్రీబడి. రైట్? నీవే ధైర్యం వహించుకొంచున్నావు కావా? రైట్. 21వ వచనం, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఆల్ రైట్, నీ చేతిలో పుస్తకం ఉంది, అన్ని ఉన్నాయి, దాన్ని మెచ్చుకుంటున్నావు నువ్వు, వారికి గుడ్డివాడికి దారి చూపుతానంటున్నావు నువ్వు, ఆ దారిలో నువ్వు కళ్ళు మూసుకుని వెళ్తావా అంటున్నాడు అన్నమాట. కామన్ సెన్స్ క్వశ్చన్. నీవు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేని వాడికి నేను దారి చూపిస్తాను, నువ్వు కళ్ళు మూసుకుని నడుస్తావు, నడవలేవు కదా, నడవకూడదు కదా, కానీ మీరు నడుస్తున్నారు అని ప్రూవ్ చేస్తున్నాడు అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహమును అసహించుకొను నీవు గుళ్లను దోచదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? ఇప్పుడు నీకు చెప్తున్నాను నేను, బోన్ లో ఉన్న నంబర్ 2 క్యాండిడేట్, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆరెంట్ యు గోయింగ్ టు టీచ్ యువర్ సెల్ఫ్ వాట్ యు వాంట్ టు టీచ్ అదర్స్? వాళ్ళకి ఏం చెప్తావో అది నువ్వు చేయవా? నువ్వు చేయనప్పుడు ఏమవుతావు? నువ్వు వాడు ఏం చేశాడో నీవు కూడా అదే చేస్తున్నావు. నువ్వు దొంగలవద్దు అని చెప్పి నువ్వు వాక్యంలో ఉన్న దేవుని 10 ఆజ్ఞల్లో ఒక మాట వాడికి చెప్పి నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి దొంగతనం చేస్తున్నావు. నువ్వు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తికి కాదు, మొత్తం ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతా రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తికి చెప్తున్నాడు. ఇది ట్రూత్. ఇది ఇజ్రాయెల్ ప్రజల్లో అందరికీ వర్తిస్తున్న నిజం మాట ఇది. అందుకనే ఆ పౌలు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉన్న ఆ అథెంటిసిటీ, ఆ ట్రూత్ ని ఇప్పుడు ఆ రెండవ వ్యక్తి అయిన ఆ ధర్మశాస్త్రం సంబంధించిన ఇజ్రాయెల్ క్లారిఫై చేస్తూ, నీవు కూడా నీ పక్కన ఉన్న జనాంగం లాగే నీవు బ్రతుకుతున్నావు. నీకు డిఫరెన్స్ ఏంటి అంటే, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. నీకు దగ్గర ధర్మశాస్త్రం ఉంది అంతే, అంతకు మించి నీ దగ్గర ఏమి క్రెడెన్షియల్స్ లేవు. నేనేమంటున్నాను, ఆ ధర్మశాస్త్రము వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చారని చెప్పి నీకు ఆల్రెడీ ప్రూవ్ చేశాను నేను. ఆ విషయంలో కూడా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ కాదు అన్న విషయం, ఒక సీక్రెట్ ఒకటి ఉన్నది. ఆ మర్మాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు పోల్చుకుంటే వాళ్ళకి నీకు ఏమి తేడా లేదు. ఎందుకు? దొంగతనం చేయవద్దు అని దేవుని ఆజ్ఞలో ఒకటి వాడికి చెప్పి అదే నువ్వు చేస్తున్నావు. నువ్వు అంటే మీరు అందరూ మొత్తం జనాంగం అంతా చేస్తున్నారు. వ్యభిచరించవద్దు అని చెప్పి నువ్వు అన్ని జనులకు చెప్పి మీరందరూ కూడా వ్యభిచారం చేస్తున్నారు. అంతేకాకుండా విగ్రహాలను ఆరాధన చెయ్యొద్దురా బాబు అని చెప్పి అన్యజనులందరికీ చెప్పి, అందరికంటే ఎక్కువ విగ్రహారాధన చేసింది ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలే చేశారు. సొలొమోన్ తో స్టార్ట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రాజులు దినవృత్తాంతాలు మనం చదివినట్లయితే ప్రపంచ చరిత్రలోనే అటువంటి విగ్రహారాధన చేయని పరిస్థితి ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు దేశములో ఆ 12 ప్రదేశముల్లో వాళ్ళ మధ్యలో ఉన్న కొండలలో ఆఖరికి సొలొమోను దావీదు కట్టించిన ఈ దేవుని యొక్క మందిరము మధ్యన ఔటర్ కోర్ట్ కి ఇన్నర్ కోర్ట్ కి, ఆ ఇన్నర్ కోర్ట్ లోపల కూడా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంత రేంజ్ కి వెళ్ళారు వాళ్ళు. పౌలుకి అదంతా తెలీదా? హిస్టరీ తెలీదా? అంతా తెలుసు పౌలుకి. పౌలు కూడా అందులోంచి వచ్చిన వాడే. ఇప్పుడు పౌలు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాడు అన్నమాట తన రక్షణ పొందిన తర్వాత. అందుకనే తన రోమిల్కి రాస్తున్నప్పుడు ఈ బ్లేటెంట్ రియాలిటీని, అంటే చాలా బిట్టర్ ట్రూత్, ఇది అంటే వినడానికి చేదుగా ఉంటుంది, అంటే తీసుకోవడానికి కష్టం. ఇజ్రాయెల్ ప్రజలకి ఈ మాట చెప్తే ఒప్పుకోరు. నో అంటారు. మా చేతిలో ఉన్న ధర్మశాస్త్రము, నా శరీరంలో సున్నతే నాకు చాలు, అవే క్రెడెన్షియల్స్ అంటారు. కానీ ట్రూత్ ఎంత క్లియర్ గా వస్తుందో చూడండి దేవుని వాక్య ప్రకారం. ఆ గీతను ఇలా గీయొద్దు, దుష్కార్యము సత్కార్యము గీతకి. ఇప్పుడు నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకో, నువ్వు సత్క్రియ చేసావా దుష్కార్యం చేసావా నీ జీవితంలో? అందరూ, all of your people, all your lives, introspect yourself and tell me, do you come into this category? ఆ సత్క్రియను ఓపికగా చేసిన మనుషులు వచ్చారా మీరు అంటే ఎవ్వరికి కూడా ఆన్సర్ లేదు. అందుకనే ఫస్ట్ వచనంలో మాట ఏంటంటే, మళ్ళీ వెళ్తున్నాను చూడండి, ఒక్కసారి చూడండి. కాబట్టి తీర్పు తీర్చు ఇజ్రాయేలు మనుష్యుడా, ఇప్పుడు నేను మార్చేస్తాను అన్నమాట. ఓ యూదా మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడువై ఉన్నావు. దేని విషయంలో అన్యజనులకు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో యూదుడైన నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు ఇజ్రాయేల్ ప్రజలను నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఇప్పుడు నేను మార్చేసి చదివాను నేను.
ఎందుకంటే ఇందాక నేను ఇలా చదివితే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇన్ని వచనాలు చదివిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన అక్కడ సబ్స్టిట్యూట్ చేసినవన్నీ కూడా కరెక్టా కాదా మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు అంటే పౌలు అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏం కంపారిజన్ జరుగుతుంది అక్కడ అన్న క్లారిటీ పౌలు మాటల్లో ఉన్న 2వ అధ్యాయం చాలా కాంప్లెక్స్, చాలా క్లియర్ గా కూడా ఉంటుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా ముందుకెళ్దాం. ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా, దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలవదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొను నీవు గుళ్లను దోచదవా. ఇవన్నీ కూడా ఎదురు వాళ్ళు చెప్తున్నావు కానీ నువ్వు కూడా చేసేస్తున్నావు. సో నో డిఫరెన్స్, రైట్? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా. నువ్వు గర్వపడుతున్నావు, అతిశయిస్తున్నావు ధర్మశాస్త్రం ఉందని చెప్పి, కానీ అందులోపల ఒక్కటి కూడా నువ్వు కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నావు. నువ్వు అది చేయకపోవడం, నీ జనాంగం అంతా కూడా చేయకపోవడం వల్ల దేవుని నామముకు అవమానం వస్తుంది. ఎందుకు? దేవుని బుక్ ఇచ్చిన మనుషులండి వీళ్ళు, చూడండి ఏం చేస్తున్నారు అని అందరూ అన్నారు ఆ టైంలో. ఏమని? వీళ్ళేనా ఐగుప్తు నుంచి దేవుడిని, మా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పి వచ్చిన మనుషులు లక్షల కొద్ది కోట్ల కొద్ది విగ్రహాలను కొండల మీద, గొట్టల మీద, చెట్ల కింద ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ప్లేస్ లోను పెట్టేసి పూజించిన ఈ ఇజ్రాయెల్ ప్రజల అని దేవుణ్ణి అవమానపరచడం మొదలు పెట్టారు. అందుకనే దేవుడు ఏమన్నారంటే, మిమ్మల్ని అందరినీ కూడా నేను అన్ని ప్రదేశాలకి విస్తరింపజేసి, అంటే స్కాటర్ చేసేసి, ఎందుకో తెలుసా, తర్వాత మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకుంటాను. ఆ తెచ్చుకునేటప్పుడు మీ యందు నా నామం మహిమపరచబడుతుంది. ఎందుకంటే మీరు నా నామముని అన్యజనుల మధ్య అవమానపరిచారు గనుక దానికి విరుగుడుగా నేను మిమ్మల్ని అందరినీ తెచ్చుకుని నా నామ మహిమార్థము తెచ్చుకుంటాను, అంతేగాని మీ గురించి కాదు నేను తెచ్చేది వెనక్కి నీకు అన్న స్టేట్మెంట్ దేవుడు హెచ్కేఎల్ గ్రంథంలో క్లియర్ గా రాసి చెప్తారు. ప్రవక్త గ్రంథంలో ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను మీకు కొద్దిగా కాంటెక్స్ట్ తెలియడానికి. ఎందుకంటే ఆ అన్యజనుల మధ్యన ఆయన నామము అవమానపరచడం ఉన్న కాంటెక్స్ట్ నుంచి నేను ఆ ప్రవచనం దగ్గరికి వెళ్ళాను. రైట్. ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచదవా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మరి పుస్తకం వచ్చి, జ్ఞానం వచ్చి అన్ని ఉన్న మీరే అలా చేస్తున్నారు, దేవుని నామం ఏమవుతుంది? అన్యజనులు అందరూ కూడా వీళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటండి? వీళ్ళు ఐగుప్తు నుంచి దేవుని పుస్తకం పట్టుకు వచ్చారు కానీ అంతా కూడా మనలాగే చేస్తున్నారని చెప్పి దేవుని నామముకి అవమానము ఇజ్రాయెల్ ప్రజల వల్ల జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బోన్లో నుంచి వాళ్ళని సెపరేట్ చేయమని ఎలా అడుగుతావు నువ్వు నన్ను? ఎలాగ నువ్వు ఆ తీర్పుని తప్పించుకుంటావు నువ్వు? ఓ ఇజ్రాయెల్ జనాంగమా, మీరు కూడా మనము కూడా, మనం అందరము కూడా ఈ పాపంలోకి బానిసలే అయిపోయి, మనకి ఏమి డిఫరెన్స్ లేదు. ఇదంతా కూడా పౌలు ఏమంటున్నాడంటే ఆ ట్రూత్ ని ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తున్నాడు ప్రజలందరికీ, మానవులందరికీ, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకి. రైట్, ముందుకు వెళ్దాం. నీవు ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజకరణమగు గాని ధర్మశాస్త్రం అతిక్రమించి వాడవైతివా, నీ సున్నతి కాకపోవును. ఇందాక ఆ బోన్ లో ఉన్న వ్యక్తి చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ముందు నా చంకలో ఉన్న పుస్తకం చూడు పౌలు, దీన్ని బట్టి నువ్వు నన్ను పోల్చొద్దు అంటున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, పౌలు నా శరీరంలో ఉన్న సున్నతిని చూడు నువ్వు, దీన్ని బట్టి నన్ను పోల్చొద్దు అంటున్నాడు. మళ్ళీ పౌలు ఆ విషయం కూడా అడ్రస్ చేయాలి. ఆ బోన్ లో ఉన్న వ్యక్తి మాట్లాడిన ప్రతి మాటకు కూడా పౌలు అడ్రస్ చేస్తూ వచ్చాడు. మరి ఈ మాటలన్నీ ఆ బోన్ లో ఉన్న వ్యక్తి మాట్లాడని ఎలా తెలుస్తుంది? పౌలు ఆన్సర్ చేస్తున్నాడు కాబట్టి ఆ క్వశ్చన్ మనకి ఇన్విజిబుల్ గా 1వ అధ్యాయము 2వ అధ్యాయం మధ్యలో ఉన్నది అని ఇప్పుడు అర్థం అవుతున్నది. ఎందుకు? దాన్ని ఆన్సర్ చేస్తున్నాడు పౌలే, క్వశ్చన్ వేయించి ఆన్సర్ చేస్తున్నాడు. ఆ మాట చూడండి. కాబట్టి నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, అప్పుడు నీ సున్నతి ప్రయోజకరమనగును. నువ్వు నాకు సున్నతి అని బ్రాగ్ చేయకు. నీవు ధర్మశాస్త్రాన్ని మొత్తం అంతయు నిలకడగా నువ్వు అనుసరించి ప్రవర్తిస్తే నీ సున్నతికి వాల్యూ ఉంది. అప్పుడు నువ్వు చెప్పొచ్చు నేను దేవుని బిడ్డను, అప్పుడు నువ్వు బ్రాగ్ చేయొచ్చు, అప్పుడు నువ్వు ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళతో నన్ను కలపద్దు అని. కానీ నీవు ధర్మశాస్త్రం అతిక్రమించు వాడవైతివా, నీ సున్నతి కాకపోవును, నీ సున్నతికి వాల్యూ లేదు. దేవుడు నీ ఫిజికల్ గా ఉన్న సున్నతికి ఏమి స్పెషల్ క్రెడెన్షియల్ ఏమి ఇవ్వలేదు. అర్థం చేసుకోవో ఇజ్రాయేలు యూదుడైన మానవుడా. నెక్స్ట్, కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. ఓకే, నేను హైపోథెటికల్ గా నేను ఒక సినారియో చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిన నీ అన్నిజన్ని పక్కన ఉన్నాడు కదా, ఒకవేళ నువ్వు ఇందాక చెప్పావు ఒక పుస్తకం ఉంది నా దగ్గర అని చెప్పావు,
అదే పుస్తకంలో ఉన్న అన్ని ఒకవేళ అతను చేసేస్తే అతడు సున్నతున్న నీకు వచ్చి ఏం చెప్తాడు? ఒరే నీకు సున్నత ఉంది కానీ ఇందులో ఉన్న 618లో ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు, నేను చేశాను అని చెప్పగలడు. ఒకవేళ అతను కూడా చేయగలిగితే. హైపోథెటికల్ సినారియో ఇది. ఈ ట్రూత్ స్టేట్మెంట్ లో ఒక హైపోథెటికల్ సినారియో కూడా చెప్పాడు. అంటే ఊహించుకోవలసిన ఒక సినారియో ఇది. నిజంగా అన్యజనుడు ఏ పాపము లేకుండా ఉండడానికి పరిస్థితి లేదు. ఆల్రెడీ పౌలు చెప్పేశాడు అక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక్కవేళ సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల, అందుకని ఆ మాట ఎడల అని ఉంది, మీరు అది అండర్లైన్ చేసుకోవాలి. ఇఫ్ అనే మాట పెట్టాడు అక్కడ పౌలు. గైకొడిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును. అంటే ఆ గుర్తు ఉంది కదా, దేవుని బిడ్డ అన్న గుర్తు ఎప్పుడు వస్తుంది? దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారికి దేవుడు అది గుర్తుగా ఇస్తారు తప్పితే ఫిజికల్ గా మీకున్న సున్నతి అది సున్నతి కాదు. ఎందుకు? ముందుకు వెళ్దాం. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఈ ఎడల, హైపోథెటికల్ సినారియో నెంబర్ 2, సున్నతి లేనివాడు స్వభావములో లేదు గాని ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడే. అక్షరం అంటే పుస్తకము, సున్నతి అంటే బాడీలో ఉన్న పార్ట్. ఈ రెండే పట్టుకుని వచ్చాడు బోన్లోకి. సో అక్షరము సున్నతి గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. నీవు ఇప్పుడు అటు వేలు చూపెడుతున్నావు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అతను గనుక ధర్మశాస్త్రం ఉన్న క్రియలు చేయగలిగితే అన్ని అతను నీవే వేలు చూపెడతాడు. నీ దగ్గర ఉన్న ధర్మశాస్త్రం వేస్ట్ అంటాడు, నీ దగ్గర ఉన్న సున్నతి కూడా వేస్ట్ అంటాడు. నువ్వేమంటున్నావు? ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను తీర్పు తీరుస్తానని నువ్వు చెప్తుంటే, ఒక్కవేళ అతను గనక ధర్మశాస్త్రాన్ని, అంటే సున్నతి లేకపోయినా ధర్మశాస్త్రం లేకపోయినా ఈ క్రియను అనుసరించగలిగితే అతను నిన్ను ఈజీగా, ఈ సున్నతి ఉన్నా కూడా నిన్ను తీర్పు తీరుస్తాను, నేను నీ ధర్మశాస్త్రం ఉన్నా కూడా తీర్పు తీరుస్తాను. ఈ రెండు హైపోథెటికల్ స్టేట్మెంట్ లో కంక్లూజన్ ఏంటి అంటే, నీ సున్నతికి, ఫిజికల్ సున్నతికి, నీ చేతిలో ఉన్న అక్షరానికి వాల్యూ లేదు. దాన్ని పాటించడంలోనే వాల్యూ ఉంది. ఆ పాటించడము కూడా దేవుని గోల్డెన్ రూల్ ప్రకారము నీవు ఉన్నదంతయు నిలకడగా చేస్తే దేవుడు నిన్ను నిత్య జీవమునికి ఎంచుతారు, నిన్ను నీతిమంతులుగా ఎంచుతారు, నిత్య జీవము ఇస్తారు. అది చేయని ఎడల నీవు దుష్కార్యము చేయ మనిషిగా నువ్వు ట్రీట్ చేయబడతావు, నీకు ఉగ్రతయు రౌద్రము వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంతమంది అటు ఉన్నారు ఇటు ఉన్నారు అంటే, ఇటువైపు 0 ఉన్నారు, ఇటువైపు ఆల్ ఉన్నారు అని చెప్పేసి ఆ బోన్ లో ఉన్న ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. అది కంక్లూజివ్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ పౌల్స్ ప్రాసిక్యూషన్. రైట్? అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు పౌలు చెప్పిన ఈ అభియోగం అంతటికి ఒక కంక్లూజన్ ఏంటంటే, దేవుడు చెప్పిన ఈ 2 గీతల గీత ఇక్కడ గీశాను నేను. వీడొచ్చి యూదుడికి అన్యుడికి మధ్య గీత గీయమంటే పౌలు ఏమంటున్నాడు? నేను అలా గీను. దేవుడు వాక్య ప్రకారం ఆయన సత్యం ఏంటి అంటే, ఇటువైపు సత్కార్యము ఓపికగా చేయొచ్చు ఉన్న ఒక మనిషి, ఇటువైపు దుష్కార్యం చేయొచ్చు వెళ్తున్న ఉంది. ఇప్పుడు మీరిద్దరూ కలిపి ఒక మానవుడే నా ఉద్దేశంలో. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇటున్నారా అటున్నారా? మీరు ఎవరన్నా సరే, ఒక్కడున్నా సరే అక్కడ ఏంటంటాడు? నాలో ఒక్కడు కూడా నేను యువతల వైపు, ఈ లైన్కి యువతలు నేను వేయలేను, 0 అని చెప్పి అన్యజనుడు అన్నాడు. యూదుడు కూడా ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది పౌలు ఇచ్చిన ఈ ఎవిడెన్స్ తో. సో ఇటువైపు ఎంతమంది ఉన్నారు? 0. నేను ముందే చెప్పేస్తాను. యాక్చువల్ 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాను నేను వెళ్ళకూడదు. యాక్చువల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ట్రూత్ చెప్పాలి నేను. అయితే ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే, ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి, ఈ హైపోథెటికల్ సినారియోలో ఉన్న కంక్లూజన్ మీరు అర్థం చేసుకోవడానికి నేను 3వ అధ్యాయంలో ఉన్న ఒక ట్రూత్ ని ఇక్కడికి తీసుకొచ్చి నేను ఏం చెప్పానంటే, ఇటువైపు ఉన్న వాళ్ళు 0, ఇటువైపు ఉన్న వాళ్ళు ఆల్. అంటే దుష్కార్యం వైపు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ, ఎవ్రీబడి. అక్కడ అవతల వైపు సత్కార్యం ఓపికగా చేస్తే దేవుడు నీతిమంతులుగా ఎంచుతారు, నిత్యం ఇస్తారు అన్న కేటగిరీలో ఉన్న మనుషులు నోబడి, 0. రైట్? ముందుకు వెళ్దాం. కాబట్టి సున్నతి లేనివాడు అయిపోయి ధర్మశాస్త్రము నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి వలగాడుగా ఎంచబడును కదా. నెక్స్ట్, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. అది సో ఇష్యూ అక్కడ నీ దగ్గర ఉన్న టెక్స్ట్ లో, ఆ లెటర్స్ లో లేదు, ఆ సున్నతిలో కూడా లేదు. అంటే ఆ వాల్యూ అనేది. ఇష్యూ ఈజ్ అబౌట్ డూయింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ దెమ్, డూయింగ్ ద థింగ్స్ ఫర్ విచ్ యు వర్ గివెన్ ద సైన్. ఆ గుర్తు ఎందుకు ఇచ్చారు నీకు? నీవు ఎప్పుడు వెనక్కి వెళ్ళాలన్నమాట. నువ్వు ఏమని ఆ గుర్తు నా పితరుడైన అబ్రహాముకి ఇచ్చినప్పుడు, ఆ గుర్తు హృదయానుసారమైన
విశ్వాసం వల్ల ఇచ్చారు గాని శరీరానుసారమైన క్రియల వల్ల ఇవ్వలేదు అన్న ఒక ట్రూత్ ఒకటి ఉండిపోయింది, సీక్రెట్. దాన్ని మీరు పక్కన పెట్టి నాతో ఇంతకేపు ఆర్గ్యుమెంట్ చేసావు కదా, ఇప్పుడు నిన్ను ఆ సున్నతి అన్న మాట దగ్గర నీ ట్రూత్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను. ఆ ట్రూత్ ఏంటి అంటే 28వ వచనము, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. అంటే నీవు శరీరములో ఒక పార్ట్ ని కట్ చేసుకున్నందు వలన నీకు యూదుడు అనే పేరు దేవుడు ఇవ్వట్లేదు. నీవు ఇజ్రాయెల్ ప్రజలు కానే కావంటున్నాడు పౌలు. యాక్చువల్గా యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బిలాంగింగ్ టు దట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్. బాహ్యమునకు యూదుడు కాడు. రైట్? శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నువ్వు నిజంగా ఫిజికల్ గా కట్ చేసుకున్న ఆ పార్ట్ బట్టి నీకు దానికి సర్కంసిజన్ అనే మాటే కాదు. అది దేవుని ఉద్దేశంలో దేవుడిచ్చిన యూదు అనే పేరు, సున్నతి అనే గుర్తు, అది శరీరానికి సంబంధించిన ఫిజికల్ థింగ్స్ కానే కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. హార్ట్ లో నా తండ్రి అయిన అబ్రహాము లాగా నేను ఉంటాను, నా తండ్రి అని అన్నారు చూసారా. ఎప్పుడు యూదుడవుతాడు? తండ్రి యొక్క బిడ్డ కాబట్టి యూదుడయ్యాడు, ఇజ్రాయెల్ ప్రజలు అయ్యాడు. నా తండ్రి అయిన అబ్రహాం అన్నప్పుడు ఆ తండ్రి క్వాలిటీ ఒకటి నువ్వు తెచ్చుకోవాలి. నీ తండ్రి క్వాలిటీ ఏంటంటే ఆయన హృదయములో దేవుని విశ్వసించాడు. సో హృదయం అనే ఆస్పెక్ట్ ఒకటి ఉన్నది. దిస్ ఇస్ నాట్ అబౌట్ ద రిచువలిస్టిక్ ఫిజికల్ థింగ్. నీ శరీరంలో కట్ చేయడము, నీ చేతి ధర్మశాస్త్రం రావడము, నీ పితరులైన నీ 12 మంది తల్లిదండ్రుల వల్ల నువ్వు పుట్టడము, దానికి ఏమి సంబంధం లేదు. మీ అందరికీ తండ్రి అయిన అబ్రాహాముకి సంబంధించిన అంతరంగమందున్న వాడే యూదుడు. అటువంటి తండ్రిని పోలిన హృదయం నీకుంటే సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. ఈ ట్రూత్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఇవి రియాలిటీ. ఇది ఏమని నీకు ఇచ్చిన అబ్రహాముకి ఇచ్చిన సున్నతి ఎందుకు ఇచ్చారు దేవుడు? అబ్రహామా, నీ విశ్వాసం వలన నీతిమంతుడని నిన్ను ఎంచి ఆ దానికి గుర్తుగా నేను నీకు దేవుడనైనట్లు నీ సంతానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గుర్తు చూసుకొని నా తట్టు తిరిగి హృదయమందు సున్నతి చేయబడితే వారిని నేను అంగీకరిస్తాను. అలా చేయని ఎడల వారిని ఏం చేస్తాను? నన్ను యూదుడిగా కన్సిడర్ చేయను. వాళ్ళు ఫిజికల్ గా ఉండిపోతుంది, ఒక గుర్తు అయితే ఉండిపోతుంది, కానీ నీ సంతానంగా వారిని నేను ఎంచను. సో హృదయమందు ఆత్మయందు జరుగు, హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే నిజమైన సున్నతి. అందులో ఎంతమంది వచ్చా? నీ వచ్చి బోన్లో నుంచి ఒకవేళ నేను మారు మనసు పొందానండి, దేవుని తట్టు తిరిగి ఆయనలాగా నడుచుకోవాలనుకుంటున్నాను, నేను పాపిని అని ఒప్పుకొని అలా వస్తే నిన్ను కాసేపు బోన్లో నిలబడి మాట్లాడినిచ్చేవాడిని. ఇప్పుడు యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద బోన్ అని పౌలు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ లో ట్రూత్ లేదు. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను క్లారిఫై చేశాను, నేను ప్రూవ్ చేశాను ఎవిడెన్స్ సహా. ఎందుకు అంటే నువ్వు కేవలం అక్షరము సున్నతి పట్టుకుని బోన్లో నిలబడిపోయావు నువ్వు. అంతేకాకుండా నన్ను వాళ్ళతో కలపద్దంటున్నావు నువ్వు. ట్రూత్ ఏంటంటే నువ్వు, వాడు, నేను, నువ్వు అందరము కూడా అటువంటి పాపం చేశామే. మనందరి దగ్గర నుంచి దేవుడు అడుగుతుంది ఏంటంటే మన హృదయంలో ఒక మార్పు అడిగి ఆయన వైపు తిరిగి ఒక్కసారి మళ్ళీ చూడమని అంటున్నారు. ఎందుకంటే మనం అందరం సత్యాన్ని అడ్డగించేసాము. మన పితరులతో అందరం కూడా సత్యాన్ని అనగదొక్కి దుర్నీతి చేత విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి అతి భయంకరమైన పాపకార్యములను ప్రొడ్యూస్ చేస్తూ మనము దిగజారుడిపోయి పాపం నుంచి దిగజారిపోయిన పరిస్థితులు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అన్ని జనుడు యూదుడు అందరూ ఉన్నారు కాబట్టి నేను మనుష్యుడు అని చెప్పి నేను ఇచ్చిన ఆ సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ పర్సన్ నుంచోబెట్టడము అది కరెక్ట్ అని ప్రూవ్ చేశాడు. ఎందుకు అంటే ఆ మాట చెప్తున్నాడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. నీ లెటర్ వల్ల ట్రెడిషనల్ గా నాకు క్రెడెన్షియల్ ఉంది అంటే అది క్రెడెన్షియల్ కానే కాదు. ఎవరికి ఏ క్రెడెన్షియల్ కూడా లేదు. దేవుని దగ్గర నీతిమంతుడుగా ఎంచబడడానికి, నిత్య జీవం పొందుకోవడానికి ఏ మనిషి దగ్గర క్రెడెన్షియల్స్ లేవు. అయితే ఒక సీక్రెట్ ఉంది ఏంటంటే అది హృదయ సంబంధమైనది. దాని గురించి నేను తర్వాత చెప్పబోతున్నాను. అటువంటి వానికి మెప్పు మనుష్యుల వల్ల కలుగదు గాని దేవుని వల్లనే కలుగును. అటువంటి విధంగా ఎవరన్నా ఉంటే వాళ్ళని దేవుడు మెచ్చుకుంటారంట. ఎందుకో తెలుసా? అది హృదయ సంబంధమై ఆత్మయందు జరుగునది, సంథింగ్ ఎల్స్. నేను చెప్తాను దానికి. ఇప్పుడు దాకా మనం అందరం కూడా పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయాం కదా. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ, సంథింగ్ బ్యూటిఫుల్, సంథింగ్ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్. అటువంటి మెప్పు, అటువంటి వారి గారికి నువ్వు అయితే గనక
నిన్ను దేవుడు మెచ్చుకుంటారు, ఇప్పుడు నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను, ఓ ఇజ్రాయెల్ ప్రజల వాళ్ళ, ఓ మనుష్యుడా అని చెప్పి ఆ కోర్ట్ రూమ్ సెటప్ మొత్తం ఆ కంక్లూజివ్ స్టేట్మెంట్ తో, ఎవిడెన్స్ తో ప్రూవ్ చేసి ఈ విషయాన్ని పౌలు అక్కడతో 2వ అధ్యాయంలో క్లోజ్ చేశాడు. సో దీంతో నేను కూడా ఇక్కడతో ఆపేస్తాను. మనం 3వ అధ్యాయం రేపు నుంచి మళ్ళీ ఫ్రెష్ గా మనం చదువుకుందాం.